ఎలా ఉంది టీజర్? సుభాష్ చంద్ర గారు అసలు మామూలు మాయ కాదు ఇది, అందరినీ మైమర్పించే మాయ ఇది. అభినవ్ రావు గారు అసలు ఇన్ని కథలు విన్న తర్వాత ఈ కథని ఎందుకు ఓకే చేశారా అని మాకు ఇప్పుడే అర్థమైంది. అసలు మామూలుగా లేదు టీజర్. సుదర్శన్ గారు అండ్ కసిరెడ్డి గారు అండ్ అలానే వైవా రాఘవ్ గారు, రోహిత్ కృష్ణ గారు, అసలు ఎవరి కామెడీ టైమింగ్ వాళ్ళది, ఎవ్వరూ తగ్గలేదు కదా. అండ్ మా సుమంత్ ప్రభాస్ గారు అండ్ అలానే నిధి ప్రదీప్ గారు మామూలుగా లేదు. రాజు అండ్ మాయా, మాయా బొట్టు పిల్ల లేకున్నా కూడా చాలా అందంగా ఉన్నావు మాయా కదా. ఎస్, సుమంత్ ప్రభాస్ గారి ఎనర్జీ, ఆ గ్రేస్ అండ్ అభినవ్ రావు గారి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ అలానే మ్యూజిక్ అండ్ మా కమెడియన్స్ అందరి కామెడీ టైమింగ్. RRR చూసాం కానీ ఇప్పుడు RRR 5 ఆర్లు చూడబోతున్నాం అనమాట. రాజు, రాము, రాబర్ట్, రెహమాన్ అండ్ జువ్వా రంగా. సో వీళ్ళందరూ కలిసి మన అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేయబోతున్నారని అయితే అర్థమైపోయింది. అండ్ జగపతి బాబు గారిని అండ్ అలానే లైలా గారిని అండ్ అలానే రాజీవ్ కనకాల గారిని, ఇలా బోలెడు మంది ఆర్టిస్టులు అందరినీ కూడా మనం చూడబోతున్నాం. జస్ట్ ఇది టీజర్ మాత్రమే. టీజర్కి ఇంత హిలేరియస్గా నవ్వుకుంటే మనం ఇంకా ట్రైలరు అండ్ 70mm సినిమా ఎలా ఉండబోతుందో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. సో టీం మాటల్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఏషియన్ సినిమాస్ ప్రెజెంట్స్ రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభినవ్ రావు గారు ప్రొడ్యూసర్గా, సాయి సంతోష్ గారి సినిమాటోగ్రఫీలో, అనిల్ గారి ఎడిటింగ్లో, నాగవంశీ గారి అద్భుతమైన మ్యూజికల్లో, సుభాష్ చంద్ర గారి డైరెక్షన్లో సుమంత్ ప్రభాస్ గారు అండ్ నిధి ప్రదీప్ గారు అండ్ బోర్డ్ అంతమంది అద్భుతమైన ఆర్టిస్టులు అందరితో మనం గోదావరి గట్టుపైన సినిమాని త్వరలో చూడబోతున్నాం. సో ముందుగా ఎప్పుడు మనం రెగ్యులర్గా ఎడిటర్లని, డిఓపీలని అందరినీ పిలుస్తాం కదా. సో అలా కాకుండా ఈసారి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ని పిలిచేద్దాం అనుకుంటున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర గారిని గట్టిగా చప్పట్లతో సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో చిన్న స్క్రీన్ నుంచి, స్మాల్ వీడియోస్ నుంచి అండ్ ఇవాళ సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతమైన మ్యాజిక్ ని క్రియేట్ చేయడానికి రాబోతున్నటువంటి సుభాష్ గారు ఈసారి గట్టిగా ఒక్కసారి క్లాప్స్. మామూలుగా లేదండి టీజర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. యా ప్లీజ్. జస్ట్ కాదు, మీరు అస్సలు కంగారు పడాల్సిన అక్కర్లేదు. మీరు రీల్స్ చూడలేదా? ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళదే 2026 అంతా మందే. ఇప్పుడు మొత్తం సాయి సంతోష్, సుమంత్ ప్రభాస్, సుభాష్ చంద్ర అండ్ శ్రవంతి మొత్తం మందే 2026 అంతా. అస్సలు కంగారు పడద్దు, మాట్లాడండి. రైట్. అందరికీ నమస్కారం. నా పేరు సుభాష్ చంద్ర. సో ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించాను. చాలా మాట్లాడదాం వచ్చాను, బట్ కొంచెం ఎమోషనల్ అయ్యి మర్చిపోయాను. బట్ ఐల్ ట్రై. సో మా గ్యాంగ్ పైన ఉంది, సో వాళ్ళ బ్లెస్సింగ్స్తో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, పాత్రికేయులకి, స్నేహితులకి, సన్నిహితులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గోదావరి గట్టు పైన ఈ మూవీ లాంచ్ రోజు నేను ఒక మాట చెప్పాను. ఒక చల్లటి సాయంత్రాన్న ఒక గోదావరి గట్టు పైన కూర్చొని ఒక నలుగురు స్నేహితులు కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్పి, సో అదే మాటని మేము తెర మీదకి తీసుకొచ్చి చేసిన ప్రయత్నమే ఈ గోదావరి గట్టు పైన. ఐ హోప్ మీ అందరికీ మేము చేసిన, అంటే మా ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తున్న ప్రయత్నంలో చేసిన ఈ చిన్న టీజర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్. నచ్చిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేడం గారు నన్ను ఫస్ట్ మాట్లాడమని పిలిచినట్టు, నేను ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసినప్పుడు ఈ ప్రపంచాన్ని ఫస్ట్ బిలీవ్ చేసిన వ్యక్తి నా ప్రొడ్యూసర్ అభినవ్ గారు. సార్ ఒక రూటెడ్ లవ్ స్టోరీ తీస్తున్నాను, ఇలాంటి గ్యాంగ్ ఉంటుంది, ఇలాంటి ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ, సుమంత్ నిధి లవ్ స్టోరీ ఇలా చెప్పినప్పుడు ఫస్ట్ ఈ ప్రపంచాన్ని నమ్మిన ఫస్ట్ వ్యక్తి అభినవ్ గారు, మా ప్రొడ్యూసర్ అక్కడ ఉన్నారు. సో ఆయనే, అంటే నేను కొత్త దర్శకుడు అయినప్పటికీ నన్ను నమ్మి, నా కథను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత విజువల్ గ్రాండియర్ తీసుకొచ్చారు. సో
ఇప్పుడు నేను మేడం మీ స్థానం నేను తీసుకుని మా ప్రొడ్యూసర్ని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఓకే, సో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నటువంటి అభినవ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మేడం అంటే సార్ కొంచెం మొహమాటస్తురండి. ఎంత మొహమాటస్తుందంటే నేను చెప్తాను మేడం. షూటింగ్ కూడా వచ్చేవారు కాదు, వచ్చేవారు, వచ్చినా సరే మానిటర్ నుంచి చాలా దూరం కూర్చునేవారు అనమాట. అంత మొహమాటస్తుడు. బట్ ఒకటి విషయం చెప్పాలి, ఆయనకి నిజంగానే చాలా మొహమాటం. అభినవ్ గారు ఏమనుకోకండి, పర్లేదు, మీరు నేను మాట్లాడితే ఎవరు చూడరండి, యాక్టర్లు మాట్లాడితే చూస్తారు. నెక్స్ట్ టైం మనం మాట్లాడదాం. సో ఆయన తరపున కూడా నేనే మాట్లాడతాను. ఒక 2 విషయాలు ఏంటంటే, ఈ చిత్ర సార్ మీ ఫ్యాన్స్ పిలుస్తున్నారు మీరు. అభినవ్ గారు ఒక 2 మాటలు మాట్లాడొచ్చు కదా వచ్చి. ఓకే ఆయన్ని నిజంగా చాలా మొహమాటస్తారండి ఆయన, నేనే మాట్లాడతాను. సో ఆయన నా సినిమా ముందు చాలా కథలు విన్నారండి. చాలా కథలు విని ఆల్మోస్ట్ 80-85 స్టోరీస్ పైన విని ఈ కథని ఓకే చేశారు. నేను ఏదో గొప్ప కథ చెప్పానని కాదండి, ఇట్స్ వెరీ లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే స్టోరీ, అది చెప్పాను. మేబీ ఆ సెన్సిబిలిటీస్ కలవడం వల్ల ఇంత లావిష్గా ఇంత చక్కటి బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తీశారు. ఏ విషయంలో అంటే, నేను లొకేషన్ అడిగితే ఒరిజినల్ లొకేషన్లో షూటింగ్, రియల్ ట్రైన్స్ అడిగితే రియల్ ట్రైన్స్లో షూటింగ్, నాకు ఆటోలు కావాలి, ఇంత గ్రాండ్గా కావాలంటే ప్రతిదీ కూడా ఆయన అందచేశారు. అభినవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చాలా చిన్న పదం, బట్ వీ హ్యావ్ మోర్ ఈవెంట్స్ టు కమ్. ఇంకా మీ గురించి మాట్లాడతాను. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ద ఆస్కార్ గ్యాంగ్. సో మీకు ఈ గ్యాంగ్ అందరూ నచ్చినట్టున్నారు అని ఆశిస్తున్నాను. బాగున్నారా గ్యాంగ్? ద ఆస్కార్ గ్యాంగ్. ఆస్కార్ ఆర్ హ్యాస్ టు రోల్. సో ఆర్. సో వీళ్ళందరూ ఒక 5గురు గ్యాంగ్ అండి. వాళ్ళని నేను ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. వాళ్ళందరినీ ఒకేసారి వేదిక మీద ఆహ్వానిద్దాం మేడం. సో ఐ వాంట్ ఇంట్రడ్యూస్ ద వరల్డ్. ఓకే, దిస్ ఆస్కార్ వరల్డ్. సో ఈ ప్రపంచం నాకు ఎలా వచ్చిందంటే, నేను చిన్నప్పటి నుంచి మా సొంతూరు వెస్ట్ గోదావరి ర్యాలింగ్ అనే ఊరు. మాకు పండగ అంటే ఆ ఊరిలోనే. మా నాన్నమ్మ గారు ఊరు ర్యాలింగి, మా అమ్మమ్మ గారు ఊరు భీమవరం. సో ఈ ఊరిలోనే నా పండగలన్నీ జరిగాయి. చిన్నప్పటి నుంచి అక్కడ మనుషుల్ని, మమతల్ని, ప్రేమల్ని, ఆప్యాయతల్ని అన్నిటికి మించి వెటకారాన్ని ఎక్కువ చూశాను అనమాట. ఆ పాత్రలనే తీసుకొచ్చి నేను ఇక్కడ పాత్రలు క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేసిన మొదటి పాత్ర ఆర్లో ఫస్ట్ స్టార్ రెహమాన్గా మన సుదర్శన్ గారు చేశారు. ఈ సినిమాలో ఆయన కాలేజీలకి బిర్యానీలు అవి సప్లై చేస్తూ ఉంటారు. కనబడిన ప్రతి అమ్మాయితో ముచ్చటిస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు కూడా హీరోయిన్తో ముచ్చటిస్తున్నట్టేమో. అదే పక్కన లక్ష్మి గారితో మాట్లాడుతున్నారు. సార్ క్యారెక్టర్స్ బయటకు వచ్చారు, మీరు వచ్చేయాలి బయటికి. రండి రెహమాన్ గారు, మనం సారీ స్పెల్లింగ్ నేర్చుకుందాం రండి. Here we welcome our very own Sudarshan garu to please join the stage. So Rahman. R లో ఒక రెహమాన్ వస్తున్నారు, ఒక ఆర్ వస్తున్నారు, నెక్స్ట్ ఇంకొక ఆర్. ఓకే, ఫస్ట్ ఆర్ సుదర్శన్ గారు. సెకండ్ ఆర్ రంగా అనే క్యారెక్టర్ ఏంటంటే, సిట్యుయేషన్ ఏదైనప్పటికీ కూడా తను సెలబ్రేటే చేసుకుంటాడు, జువ్వలేస్తూ ఉంటాడు. సో అతను అందరు రంగా అంట మానేసి జువ్వరంగా అంటారు అనమాట. సో అతని పేరు జువ్వగా మార్చేసి జువ్వని. ఆయన నా రోహిత్ కృష్ణవర్మ, నా కాలేజ్లో జూనియర్. యాక్చువల్లీ మాది 15 years రిలేషన్. తను ఆ క్యారెక్టర్ చేశారు రోహిత్. Here we welcome రోహిత్ కృష్ణవర్మ గారు on stage please as జువ్వరంగా. సో ఈ సినిమాలో జువ్వరంగాగా మన అందరికీ పరిచయం అవ్వబోతున్నటువంటి రోహిత్ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. జువ్వరంగా రెహమాన్, ఈయనకి అసిస్టెంట్ ఆయన, ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో చూడబోతారు. నెక్స్ట్ స్టార్ రాబర్ట్ రుత్ఫర్డ్. ఆయన మనకు సుపరిచితులైన కసిరెడ్డి గారు చేశారు. Here we welcome రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రాబర్ట్ గా మన అందరినీ పలకరించబోతున్నారు ఈ సినిమాలో. ఈ సినిమాలో ఆయన పాత్ర ఏంటంటే, ఒక తోటి ఆటో డ్రైవర్. సో రాజుకి తోటి ఆటో డ్రైవర్. ఆయన నిజ జీవితంలో పెళ్ళి అవ్వలేదు, కానీ ఈ సినిమాలో పెళ్ళైన పాత్ర వహించారు. సో భార్య బాధితుడు భర్తగా, రాజుకి తోడైన ఆటో డ్రైవర్ ఫ్రెండ్గా చేశారు. రాబర్ట్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ స్టార్ రాముగా మన సుపరిచితులైన మనకి రాఘవ్ గారు చేశారు, వైవా రాఘవ్ గారు. వెల్కమ్ ఆర్ వెరీ ఓన్ వైవా రాఘవ్ గారు ఈ సినిమాలో రాముగా మన అందరినీ పలకరించబోతూ ఉన్నారు. ఈయన ఏంటంటేనండి,
ఈయనకి నిజ జీవితంలో పెళ్ళయింది, కానీ ఈ సినిమాలో 36 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వదు. ఆయనకి పెళ్ళైన వైఫ్ ఎవరంటే మా చెల్లె మధులిక, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో ఆయన వైఫ్ని ఎదురుకుండా పెట్టుకుని పెళ్లి కాని వ్యక్తిగా ఎలా చేశారో వాళ్ళ మాటల్లోనే విందాం. ఇది RRRలో 4 Rs. సో ఫైనల్ R రాజు. రాజుగా మన సుమంత్ ప్రభాస్ చేశారు. తను ఈ సినిమాలో ఒక ఆటో డ్రైవర్. తను ఏంటంటే చాలా మంచి మనిషి, చాలా సున్నితమైన మనిషి, ప్రతి మనిషిని కల్మషం లేకుండా ప్రేమించే క్యారెక్టర్. చాలా కంపోజ్డ్గా కూల్గా ఉంటారు. తన నిజ జీవితానికి భిన్నంగా ఈ క్యారెక్టర్ చేశారు. అంటే నిజ జీవితం అంటే అతను బాగా వైల్డ్గా ఉంటారని కాదండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటారనమాట ఆఫ్ స్క్రీన్లో. అలాంటిది ఆయన సెటిల్ డౌన్ చేసి చాలా కంపోజ్డ్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేశారు రాజు. సో వీళ్ళ ప్రపంచం చాలా బాగుండేదండి. చాలా సరదాగా హ్యాపీగా వీళ్ళు టీచర్లు చేసుకుంటూ హ్యాపీగా ఉండేవారు. ఎప్పుడైతే రాజు అనే అబ్బాయి మాయ అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించారో, మాయాగా నిధి ప్రదీప్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో నిధి ప్రదీప్ యాజ్ మాయా. సో ఇక్కడున్న నిధి ప్రదీప్ ఏంటంటే నాకు తెలిసి ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకుంటారు. తన గురించి ఒక లైన్లో చెప్పాలంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, ఈజీగా అనమాట. సో ఆ అమ్మాయి ఏంటంటే ప్రతి ఇంట్లో, మన ఇంట్లో ఉండే అమ్మాయిలు అనమాట. వీళ్ళందరూ మన పొరిగింట్లోనూ పక్కింట్లోనూ ఉంటే తను మాత్రం మన ఇంట్లో ఉండే ఆడపిల్లలా ఉంటుంది. ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకుంటారు. నాన్నని మితంగా ప్రేమించి ప్రతి ఒక్కరిని చేతి దృష్టితో కొడుతూ ఉంటుంది తను. సో అది తన పెక్యులర్ క్యారెక్టర్. సో వీళ్ళ నలుగురు ఉండి వీళ్ళు మాట్లాడి వీళ్ళని రాజుని మాయాని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. పైన ప్రమోషన్స్ కి వేరే యాంకర్ అక్కర్లేదని నాకు ఇప్పుడే అర్థమైంది. మేడం టూ మచ్ మేడం. ఐ జస్ట్ టేకెన్ ద లీడ్ బికాజ్ ఆ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేయడానికి మిగిలినంతా మేడమే వ్యవహరిస్తారు. థ్యాంక్ యూ. ఫస్ట్ రాము, రెహమాన్, రాబర్ట్ అండ్ రంగా వీళ్ళు మాట్లాడతారు. ఇంకా స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, సో ముందు మా సుదర్శన్ గారితో మొదలు పెడదాం. రెహమాన్ ప్లీజ్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. రాక్ ఇట్, రోల్ ఇట్, వాట్ ఎవర్ యు వాంట్. ఇటు పక్క నుంచైనా ఫస్ట్ ఉన్నాను నేను. అంతే. నువ్వు ఫ్లోలో మా బక్కలు కూడా చెప్పేసేస్తున్నావు బ్రో. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, సినిమా లవర్స్కి, ఇందాక సుమంత్ ప్రభాస్ ఫ్యాన్సింగ్ అంటే మనోడు అసలుకి షివర్ అయిపోతున్నాడు వెనక. మొదటగా నా క్యారెక్టర్ డైరెక్టర్ చెప్పినట్టు చాలా ఫన్నీ క్యారెక్టరు. మా గ్యాంగ్ ఏదైతే ఉందో, నేను, కసిరెడ్డి, రాఘవ, జువ్వ అంటే ఒరిజినల్ పేరు రోహిత్. ఈ సినిమా తర్వాతే జువ్వ అనే పడుతుంది పేరు మనోడికి. మేమందరం ఇంకా స్కూల్ పిల్లల కంటే ఘోరంగా అల్లరి చేసాం సినిమాలో, మీరు చూస్తారు అది. ఇంత ఈడున్నాడు, ఈడొచ్చి నా అసిస్టెంటు, నా రైట్ హ్యాండ్ సినిమాలో. ఆఫ్ స్క్రీన్ డైరెక్టర్ అసిస్టెంట్, సారీ డైరెక్టర్ రైట్ హ్యాండ్. వాళ్ళకి 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్. ఆ తర్వాత అర్థమైంది నా క్యారెక్టరు డైరెక్టర్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ అని. కనిపించిన అమ్మాయినల్లా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, అమ్మాయితో. అదే కదా ఆఫ్ స్క్రీన్, ఇదే కదా ఇది. సినిమాలో ఏంటంటే నేను ఒక 10-15 మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటాను, ఇంప్రెస్ చేస్తుంటాను. ఈ ఫన్నీ క్యారెక్టరు. ప్రతి అమ్మాయి చాలా అందంగా హీరోయిన్ లాగా ఉండేది. ఎవరు బ్రో అసలు ఎవరు క్యాష్ చేశారు ఇదంటే, వీళ్ళందరూ డైరెక్టర్ ఫ్రెండ్స్ అండి అన్నారు. ఇంత అందమైన అమ్మాయిలందరితో ఫ్రెండ్షిప్ చేసినందుకు, మీరు మాకు ఫ్రెండ్ అయినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ బ్రో. క్యారెక్టర్ ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. బట్ సినిమాలో ఉండే అమ్మాయిలందరూ డైరెక్టర్ ఫ్రెండ్సే, ఇదైతే ఖచ్చితంగా చెప్పాలి. దాని తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అభినవ్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, రెడ్ పప్పెట్ అనే బ్యానర్లో ఖచ్చితంగా అన్ని కంటెంట్ ఉన్న సినిమాలే వస్తాయి. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, అలాగే మంచి డేర్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా. మాకు షూటింగ్లో ఎప్పుడో మంచి సెట్ వేసి ఏదో వర్షం పడి కొంచెం డ్యామేజ్ అయిపోతే డైరెక్టర్ చాలండి సగం తీసాం కదా, సగం ఇక్కడే కవర్ చేసేస్తానండి, వద్దొద్దు మళ్ళీ సెట్ వేసి మళ్ళీ తీయండి అన్నాడు. చాలా మంచి ప్రొడ్యూసరు. ఏదో పొలాల రేట్లు పెరిగాయని ప్రొడ్యూసర్ అవ్వలేదు అతను, మంచి ప్యాషన్ మీద ప్రొడ్యూసర్ అయ్యాడు. రెడ్ పప్పెట్ అనేది మీకు ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోతుంది. చాలా మంచి బ్యానరు. అలాగే మన కార్తిక్ భయ్య సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా మొత్తం ఎక్కడ చిన్న ప్రాబ్లం రాకుండా దగ్గరండి చూసుకున్నాడు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్
ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక క్రైమ్ బ్యాచ్ ఉన్నారు. అభి భయ్య కానీ, మన జోగి గారు, నాగరాజు భయ్య, మన దిలీప్ భయ్య, పండు భయ్య, చాలామంది ఉన్నారు. వీళ్ళ బ్యాచ్ ఏంటంటే ఇంక 24 గంటలు ఫుడ్ పెట్టడమే. 60 రోజుల పైన చేసాం మొత్తం భీమవరం షూటింగు నాన్ స్టాప్. అంటే ఇంక మాకు వామిటింగ్ అయిపోయేంత వచ్చేసేది. వామిటింగ్ అయ్యేదానికి ఎందుకు తిన్నావు అంటే ఇప్పుడు దిలీప్ భయ్య ఉంటాడు చిన్నపాటి రౌడీ షీటర్ లాగా. ఎందుకు తిన్నావు, తిను, నేను ఫ్రెష్గా పట్టుకొచ్చాం రొయ్యలు, తిను. ఆ టైప్లో ఒక రకమైన మర్యాదలు ఉండేటివి మాకు. అవరాజ్ ఎప్పుడో మన జూనియర్ ఆర్టిస్టులు కదా, వైజాగ్ నుంచి బస్సులో ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్ వాళ్ళని తీసుకొని రావాలి, బస్సు లేట్ అయింది ఏదో చెప్పారు. డైరెక్టర్ వెళ్ళి కంగారు పడిపోయి లేట్ అయితే ముందుగా పంపించాలి కదండి, షూటింగ్ ఇప్పుడు 2 గంటలు లేట్ అయిపోతుందంటే వాళ్ళ ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడే చేప పట్టారు, పులుసు చేస్తే ఉంటుందండి. ఆ రేంజ్ ట్రీట్మెంటు చుక్కలు చూపించారు. 7 కేజీల దాకా పెరిగాను నేనైతే భీమవరం షెడ్యూల్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ మా హీరోయిన్ నిధి. తెలుగు రాకపోయినా సరే తెలుగు నేర్చుకొని ఎక్కడ ప్రాంప్టింగ్ తీసుకోకుండా అచ్చ తెలుగు అమ్మాయిలాగా మీకు చాలా బాగా పర్ఫామ్ చేసింది. నిధి నీ కళ్ళు చాలా బాగున్నాయని సుమంత్ నాకు 4-5 సార్లు చెప్పాడు. అమాయకంగా మొహం పెట్టుకో, చెప్పావు లేదా? నిధి కళ్ళు బాగున్నాయని చెప్పాడు కదా. ఫైనల్గా మా హీరో సుమంత్ ప్రభాస్. ఇప్పుడు దాకా మీకు గోదావరి మర్యాదలు, గోదావరి గురించి చెప్పాం కదా, గోదావరి జిల్లాలో ఎలా మర్యాదలు చేస్తారని. మనోడిది ఒక డిఫరెంట్ మర్యాద. కంప్లీట్ అవుట్డోర్లో ఉండేవాళ్ళం కదా, 6 గంటలకు షూటింగ్ అయిపోయేది, ఫ్రెష్ అయ్యేసి 8 కల్లా రూమ్కి వెళ్ళేవాళ్ళం. ఏంటి బ్రో ఏంటి సంగతులని. ఇంకా ఫ్రెండ్స్ అందరం పోతాం కదా, లాకు రాజుగారి గది, ఇంకా బయటికి పంపడు. అక్కడ మాకు మామూలు టార్చర్ కాదు, ప్రేమించుకుందామంటాడు. మనోడు ఎప్పటి నుంచో ఊతపదం అది, అన్న ప్రేమించుకుందామన్నా అని. అది వినడానికి చాలా బాగుంటుంది, కానీ దాన్ని పర్ఫెక్ట్ మీనింగ్ మనోడిని కలిస్తేనే తెలుస్తుంది. పంపడు. 5 నిమిషాలు నీ మీద నాకు ప్రేమ ఉంటే ఒక లెగ్ పీస్ తినంటాడు. కసిరెడ్డి ఏం చేస్తాడు, మనోడికి ఏంటో రోజు 10 పైన ఫోన్లు వస్తాయి. అన్న అర్జెంట్ ఫోన్ కాల్, అర్జెంట్, నీకు చెప్పాను కదా ఆ డేట్ నాది కాదని అని చెప్పి వెళ్ళిపోతాడు 11 గంటలకి. రాఘవాకి ఇంకో ప్రాబ్లం ఉంటుంది పాపం. ఎందుకంటే మా సినిమాలో మా సిస్టర్ మధు ఈపీ బంగారంగా చూసుకుంది మమ్మల్ని అందరినీ. సినిమా కూడా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చూసుకుంది. మన రాఘవ వైఫ్ ఈ సినిమా ఈపీ. మనోడు పాపం పక్కనే రూమ్లో ఉంటారు కదా, ఇంకా టార్చర్ స్టార్ట్ అవుద్ది. నేను వెళ్తాను సుమంత్ అంటుంటాడు. ఇంకా బాద్షాలో బ్రహ్మానందం ట్యాక్. ఇంకా మనోడు రూమ్కి వెళ్ళి నాకు సౌండ్లో బయటకు వినపడుతుంటాయి, మనిషా పశువా నువ్వు, టైం ఎంత, అక్క ఫోటో పెట్టుకుని తిట్టుకుంటుంటాడు, రే తుప్ప సెదవా. ఆ టైప్ లెవెల్ ఉంటుంది. ఇంకా నన్ను ఎక్కువ ప్రేమించాడు సుమంత్, ఏ రోజు 2 లోపు పంపించలేదు. బ్రో ఫైనల్గా గోదావరి గట్టు పైన అనే వరల్డ్ చాలా చాలా బాగుంటుంది. మేము ఎక్స్పీరియన్స్ చేసాం, మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్తారు. చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ తెలుగు సినిమాని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ కానీ ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సుదర్శన్ ఎందుకంటే మీరు మాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సుదర్శన్ గారు, వీళ్ళ మనసులో మాట ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మొత్తం నువ్వే మాట్లాడేసావు, మాకేం మిగిల్చావురా. ఇది నా ఎక్స్పీరియన్స్, వీళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అతను అయితే చాలా ఉన్నాయి, నాలుగు ట్రేజర్ కాబట్టి చెప్పడు, ట్రైలర్లో చెప్తాడేమో. ప్లీజ్. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మేము చెప్పాలనుకున్నవన్నీ పెద్ద ఆయన చెప్పేశారు, సో మేము చెప్పడానికి ఏం లేదు ఇంకా. అదే ఇందాక చెప్పింది. థ్యాంక్ యూ అండి. జువ్వరంగా క్యారెక్టర్ చేశాను నేను ఈ సినిమాలో. ఇటువైపు ఎండ్లో ఉంది కదా ఆ గెటప్. బేసికల్లీ ఆ గెటప్లో నేను చేస్తున్నాను అంటే నేనే నమ్మలేదండి, ఈయన ఒక్కలే నమ్మారు. అసలు ఎవరూ నమ్మలేదు, ఈయన ఒక్కలే నమ్మారు. సినిమా మొదలైన తర్వాత, సినిమా అయిన తర్వాత ప్రతి ఒక్కరు నమ్మారు. రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. అంతేనండి, నేను ఇంతకుమించి మాట్లాడు. ఓకే, మీరు ఎందుకు రాజాల వెంకటేశ్వర దూరంగా ఉన్నారు, రండి మాతో కలవండి. స్టేజ్ మీదండి, అందుకనే. రాముడు మంచి బాలుడు మా రాఘవుడు. రాఘవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్.
అది సుదర్శన్ చెప్పేశాడు. అదే కాదు, మేము ఏదైతే చెప్పాలనుకున్నాం అన్నీ చెప్పేశాడు, ఏది మిగల్చలేదు. సో దాబెట్టుకుని చెప్పేసావుగా. సో ఇందులో నేను చేసిన క్యారెక్టర్ రాము అండి. సో అప్పటిదాకా పెళ్ళి అవ్వకుండా పెళ్ళి ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో పెళ్ళి అయిపోయింది అనుకుంటుంది, వేరే విషయం. కానీ బట్ స్టిల్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్ అసలు ఎంతవరకు డెవలప్ చేయాలో ఏం చేయాలో అంతా డెవలప్ చేసేసి అసలు దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం దిస్ మ్యాన్ ఓవర్ హియర్, సుభాష్ చంద్ర. హీ రియల్లీ నీడ్స్ టు బీ అప్రిషియేటెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ఇతను ఏదైతే అనుకున్నాడో అది అతను అలా తీయగలిగాడు. ఎక్కడ అటు ఇటు కదపకుండా అది కాదంటే అది కాదు, అది అవునంటే అవును అని చేసిన ఫస్ట్ వ్యక్తి ఇతనే. అండ్ ఇంకేం చెప్పాలి, మొత్తం అంతా చెప్పేశాడు. అసలు ఏం ఉంచలేదు సుదర్శన్ అయితే. నువ్వు చేసింది గోదావరి సినిమా కదా, నెల్లూరు స్లాంగ్లో ఎందుకు మాట్లాడావు? ఓకే, అంతా బాగానే ఉంది కానీ మెయిన్ నేను కదా, గోదావరి సినిమా అంటే నేను. సరే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదిగో ఇలా ఉంటుంది సెట్లో. ఓకే, షూటింగ్లో కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఇలాగే ఉంటుంది. మాట్లాడినవారు గోదావరి సినిమా అంటే బాగానే ఉంది. ఆయన నెల్లూరు నుంచి ఆయన తెచ్చారు, తెలంగాణ నుంచి ఈయన తెచ్చారు. ఓకే, మధ్యలో పక్క ఊర్లు కాబట్టి ఓకే. బట్ హీరోయిన్ ఎందుకు చెన్నై నుంచి తెచ్చారు? ఆయన అడుగు, నన్ను అడుగుతావేంటి? అదే మిమ్మల్ని అడుగుతుంది, హీరోయిన్ ఎందుకు చెన్నై నుంచి తెచ్చారు? కాదబ్బా, ఏమని అంటే అన్న అంటావు. కళ్ళు బాగున్నాయండి. గోదావరి సినిమాలు కేరళ నుంచి ముంబై నుంచి వచ్చి చేస్తే పర్లేదు, కానీ పక్కన ఉన్న నెల్లూరు హైదరాబాద్ నుంచి వచ్చి చేయకూడదా? మధ్యలో చెప్పాను నేను, మనం పక్కన కాబట్టి పర్లేదు అన్నాను. మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు దీన్ని. హీరో అడిగారండి, హీరో కళ్ళు బాగున్నాయని చెప్పారు కదా, అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. అటు సైడ్ నుంచి వచ్చింది, నేను కూడా అటు సైడ్ నుంచి వచ్చింది, సినిమా సైడ్ నుంచి కాదు. ఓకే ఓకే, అందరికీ ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ గోదావరి సైడ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ సినిమా చాలా క్లోజ్ హార్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే నేను రాజావారి రాణి గారు చేసిన తర్వాత చాలామంది అడిగారు, అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్న, ఎప్పుడు చేస్తావు అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్న అని. ఇప్పుడు వస్తుంది గోదావరి గట్టు పైన. మీకు ఎలా ఉంటుందంటే సినిమా లైవ్లో మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్గా ఉంటుంది. అది చెప్పొద్దన్నారు కదా, సారీ అలా చెప్పొద్దన్నారు. అందుకే ముందే ప్రిపేర్ అయితే నేను మర్చిపోతానండి అని చెప్పాను. ముందే ప్రిపేర్ అయితే మర్చిపోతానంటే లేదండి అని ముందు పిలిచి 2 గంటల డిస్కషన్ పెట్టాను. నాకేమో ఏం గుర్తుండవు. బట్ మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటే అంతే కదా, న్యూ ఏజే కదా, రూటెడ్ కూడా అంట. బట్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని వాళ్ళిద్దరిని పెట్టారు. బట్ ఏజ్ ఉన్న వాళ్ళని వీళ్ళని ఎందుకు పెట్టారు నాకు తెలియదు. మరి వాళ్ళ గురించి అని తెలియక నవ్వుకుంటున్నారు, మనం ఏం చేయలేం. సారీ వినబడలేదు, ఏమన్నారు? స్పీకర్లు అటున్నాయి. న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని పెట్టి వాళ్ళిద్దరిని పెట్టారు, బాగానే ఉంది. బట్ వీళ్ళిద్దరిని ఎందుకు పెట్టారని అడుగుతున్నా. మనోడికి పెళ్లి కాలేదని ఒక్క రీజన్ తప్ప, అంతే. ఇంకేమైనా తేడా వద్దు ఇంకెళ్ళొద్దు. బట్ అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎంత ఎంజాయ్ చేసామంటే స్టేజ్ మీద మేము ఎలా ఉన్నామో సెట్లో కూడా అదే వాతావరణం ఉంటుంది. డైలీ ఎప్పుడు షూటింగ్ ఉంటుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ మీ అందరికీ సినిమా డేట్ అనౌన్స్ చేయలేదు కదా, బట్ తొందరలోనే అనౌన్స్ చేస్తారు, దానికి ఒక ఈవెంట్ పెడతాం. బట్ అందరికీ కూడా చాలా నచ్చే సినిమా, చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సినిమా వస్తుంది. అందరూ చూడండి, థియేటర్కి రండి, ఎంకరేజ్ చేయండి. అది చెప్పొద్దన్నారు బట్ అలవాటు అయిపోయింది. ఓకే, రాజ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. సారీ రేవంతి గారు థ్యాంక్ యూ అండి. ఓకే, స్పీచ్ అయిపోయి కలుస్తుంది కసిరెడ్డి అని స్పీచ్ చెప్పడాలి కానీ. ఓకే, 4 ఆర్లను ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు 5వ ఆర్, ద మెయిన్ ఆర్ ఆఫ్ ద ఫిలిం. సో ఆయనను పిలిచే కంటే ముందు మన మాయాని పిలవాలి కదా, మన హీరోయిన్ని పిలవాలి కదా. హియర్ వి వెల్కమ్ ఆర్ బ్యూటిఫుల్ నిధి ప్రదీప్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మాయగా మన అందరినీ మాయ చేయబోతున్నటువంటి నిధి ప్రదీప్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ యంగ్, ఎనర్జెటిక్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సుమన్ ప్రభాస్ గారితో హియర్ వి వెల్కమ్ ఆర్ రాజు సుమన్ ప్రభాస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇద్దరు కలిసి రండి, మాయా అండ్ రాజు.
ఎస్, మాయా అండ్ రాజు గోదావరి గట్టు పైన అంటూ మన అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. సో ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ పెయిర్గా మన అందరిని ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి మాయా అండ్ రాజు ఈస్ హియర్. గట్టిగా వీళ్ళిద్దరికి ఒక్కసారి క్లాప్స్. ఎస్, ఇప్పుడు ఫుల్ అయిపోయింది అబ్బా. ఆర్ 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 అమ్మయ్య, కడుపు నిండిపోయింది. మీరు ఎందుకు అలా మూలను నిల్చుంటున్నారు? మీరు ఇలా స్టేజ్ వాళ్ళదండి ఇది, మొత్తం పోస్టర్ కూడా అందుకే పెట్టాం, వీళ్ళే కనబడాలని. ఓకే, అందుకే ఈ మూలను నిల్చున్నారా? సరే, సో ముందు మా స్పీచ్లు అయిపోయాక వీళ్ళు వేరే ఫార్మాట్ రాశారు. సో ముందు మా బ్యూటిఫుల్ మాయా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు టాలీవుడ్. మీ కళ్ళు బాగున్నాయండి. Thank you. It's my mom's eyes, and she's here. Thank you, mommy, for your eyes. Happy New Year, everyone. So I don't speak Telugu, unfortunately, but I prepared a speech, and I've been practicing it for a few weeks now. So please don't mind if it doesn't sound perfect, but okay, here goes nothing. Huh? మాకు భాషా భేదం లేదండి, మేము చాలా ప్రేమిస్తాం, కంటెంట్ ఉండాలి అంతే. మీరు అందంగా సుమంత్ కూడా అలాగే ప్రేమిస్తుంటాడండి. 2 వీక్స్ నుంచి Raju, తెలుగులో sir, ప్రిపేర్ that's అవుతుంది. Ayo, Chennai. తమిళ్ అబ్బా. Malayali, but settled in Chennai. So, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు, ప్రేక్షకులకు మరియు మీడియా పెద్దలకు అందరికీ నన్ను ప్రత్యేక నమస్కారములు. మాయాగా నటించడం ఒక పెద్ద సవాలులాగా అనిపించింది. ఎందుకంటే మాయాలో ఉన్న ప్రతి భగవద్వగాన్ని ఒక సరికొత్త కోణంలో బయటికి రప్పించారు మా దర్శకులు. సో సాధారణంగా షార్ట్ ముందు దర్శకులు సన్నివేశాన్ని వివరిస్తారు, కానీ మా దర్శకులు అలా కాదు. అతని శైలి చాలా ప్రత్యేకం. ఎస్, సారీ. ఆహా, తిను పాజెస్ ఇస్తుంటే నాకు భయం వేస్తాను. డోంట్ గివ్ పాజెస్. మాయాకి కోపం రావాలి అంటే ఆమె పక్కన నిల్చొని ఉన్నా కూడా మైక్లో అందరి ముందు తిట్టేవారు. తిట్టానా? హా, నీకు స్పీచ్ సుమంత్ ఇచ్చాడా సుభాష్ ఇచ్చాడా? సారీ. అయ్యో అన్నా, ఐల్ ఫర్గెట్ మై స్పీచ్ నౌ. అది తిట్టేవారు కాదు, పొగిడేవారు అనాలి మైక్లో. సారీ, గుడి గుడి కాదు. ఓకే, ఇట్స్ ఓకే. పొగిడేవారు. ఎస్, పొగిడేవారు. సో మాయ సంతోషంగా ఉండాలి అంటే నాకు ఇష్టమైన నటి నువ్వే అంటే నన్ను ఆట పట్టించేవారు. దట్స్ ఫ్యాక్ట్. దట్స్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. రియలీ, ఐఎమ్ సర్స్ ఫేవరెట్ ఆన్ సెట్. ఎస్. మాకు తెలీదు, మమ్మల్ని ఎప్పుడు అనలేదు. ఓకే సార్, ఓకే, ఇఫ్ యూ సే సో. మాయ దిగులుగా కల్పించాలి అంటే భోజనంకో మాయకి కోడి కూడా పెట్టద్దు అని ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పేవారు. నోయింగ్ చికెన్ ఇస్ మై ఫేవరెట్, యూ డిడ్ దిస్ టు మీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. బట్ ఇవి నీ సరిదాగా చెప్తున్నా మాటలే. నిజానికి నన్ను ఉత్తమ నటిగా మలుచుకోవడానికి మా దర్శకులు నాకు ఎంత మద్దతుగా నిలిచారు. ఎస్, దట్స్ అబౌట్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు మాయా. మాయ ఒక చాలా దగ్గరకి అనిపించిన పాత్ర. ఎందుకంటే మాయకి తన మీద తనకును ప్రేమ కన్నా వాళ్ళ నాన్న మీద ప్రేమ అధికం. సో తన నాన్న మీద తనకున్న గౌరవంని I'm so sorry, but ఆవిడ she పాపం always keeps her father ఆలోచించుకొని మాట్లాడు. ahead of her because she respects him and she loves him so much. And I feel so many girls here will relate to Maya because people who are close to their dads, they're always dad's little princess. And the father will always have a very soft side for her. He'll be a villain to the entire world, but he'll be the biggest hero to you. So I think you all can relate to that. So I hope you love Maya. And ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్రని కూడా ప్రేమ అందర్చాలి అని కూడా
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బట్ ఎస్, ప్లీజ్ లవ్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎ లవ్లీ స్పీచ్ మాయా నిధి. I actually prepared the speech in English and I gave it to these guys. Okay. So they translated it. If I said anything wrong or if you're going to troll me later, సంస్కృతం because of them. నేర్పించారు మీకు, అచ్చ తెలుగు నేర్పించారు, బట్ చాలా మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడారు. ఇది అయిపోగానే నెక్స్ట్ మేము ఏమొస్తుంది తెలుసా అబ్బాయిల నుంచి, నే పడిపోయా పడిపోయా. దట్స్ సో స్వీట్. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. Thank you so much. అండ్ ఇప్పుడు మా రాజు సుమన్ ప్రభాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అందరికీ. నా పేరు సుమన్ ప్రభాస్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు వచ్చి మాకు ఇట్లా బూస్ట్ ఇస్తున్నందుకు. డెఫినెట్లీ ఇది చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, ఎందుకంటే ఈ స్టేజ్ నేను చాలా రోజుల తర్వాత ఎక్కినా. ఇట్స్ లైక్ 2.5-3 years ఆల్మోస్ట్. నా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఈ సినిమా చేసిన. పాయింట్కి వచ్చేస్తే గోదావరి గట్టు పైన, డెఫినెట్లీ గోదావరి గట్టు పైన అన్న పదం మనం వినంగానే మన అందరికి గుర్తొచ్చేది ఈస్ట్ వెస్ట్ ఈ గోదావరి ఏరియాలన్నీ. నేను ఆ గోదావరి ఏరియాకి ఫస్ట్ టైం వెళ్ళినా నా లైఫ్లో, అంటే ఈ సినిమా షూటింగ్ కోసమే. దానికి ముందు వరకు నాకు గోదావరి అంటే ఇప్పుడు కృష్ణా రివర్ ఎట్లా, గోదావరి రివర్ అట్లనే, సో ఇట్లా చాలా రివర్స్ ఉంటాయి కదా, అట్లా వన్ ఆఫ్ ద రివర్ ఏమో అనుకున్నా. సో ఈ షూటింగ్కి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు తెలిసింది గోదావరి జస్ట్ రివర్ కాదు, అక్కడ కల్చర్ వేరే ఉంది, అది ఒక ఎమోషన్, ఆడ ఫీలింగ్ వేరే ఉంది. డెఫినెట్లీ అన్న. సో వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ అంటే చాలా స్వీట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనుషులు ఇందాక సుదర్శన్ అన్నట్టు ఎంత భోజనం పెడతారంటే, ఎంత మర్యాద చేస్తారంటే, ఏదో సూట్ కేసులో గుక్కినట్టు గుక్కేస్తారు మన కడుపులో. అది మనకే డౌట్ వస్తుంది, అది సూట్ కేసా కడుప అనేది. తిన్నాక లేచి నడవని కష్టమైతే అట్లా పెడతారు. నేను 4-5 కేజీలు పెరిగిన అడిగి పోయి ఈ భీమవరంలో ఉన్నప్పుడు షూట్ చేసింది కూడా యాక్చువల్లీ మన ఈ వేల్పూర్, రేలంగి, అత్తిలి ఇవన్నీ గోదావరి పారే ఏరియాలు అక్కడ సైడ్ ఏవైతే ఉన్నాయో అక్కడనే షూటింగ్ చేసినాక అర్థమవుతుంది. నా ఫ్రెండ్స్తో అంటుండే, మా ఎంత లక్కీరా వీళ్ళు, ఎంత కాదన్నా మనకన్నా కొంచెం లక్కీ ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్నే అలారంతో లేవాల్సిన అవసరం లేదు, పొద్దున్నే పందెం కోళ్ళు లేపుతాయి, నాటుకోళ్ళు లేపుతాయి. వాళ్ళని లేచి పొద్దంతా పనిచేసి సాయంత్రం అలసిపోయి స్ట్రెస్ వస్తే టైంకి మంచిగా గోదావరి గాలి వచ్చి తగులుతుంటుంది వీళ్ళకి. అంటే ఎన్ని మెడిటేషన్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనకు రిలీఫ్ రాదు, ఎన్ని చేసుకున్నా. అక్కడ నువ్వు గోదావరి పక్కన నువ్వు అర్ధగంట అటు ఇటు నడిస్తే, నేను చెప్తున్నా కదా, ఏదో యూట్యూబ్లో గంట సేపు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని నిన్నంత రిలీఫ్ దొరుకుతుంది, అంతకన్నా ఎక్కువ దొరుకుతుంది. డెఫినెట్లీ న్యాచురల్ ఏసీలో పుట్టి పెరిగారు వీళ్ళంతా. నేను అనుకునేటోడిని, అరే కేరళ పోతే మస్తు ఉంటుంది, వింటర్ సీజన్లో కేరళ పోతే మస్తు ఉంటుంది అని. కేరళ కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మన గోదావరి ఏరియాలలో. అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే నేను దానికి ముందే ఒక 2 months బ్యాక్ కేరళ పోయి వచ్చిన. నాకు ఈడికి వచ్చినాక అరే ఇంత మంచి ఏరియా, ఇంత దగ్గరలో మన తెలుగు స్టేట్స్లో పెట్టుకొని నేను అంత దూరం ఎందుకు పోయినారా అనిపించింది. నా ఫ్రెండ్స్ని అందరిని వేసుకొని పోతే 50,000 ఖర్చు అయింది, వేరే విషయం. అంటే ఈడంటే మనదే కదా, దగ్గర ఉంటుంది, భాష సేమ్ ఉంటుంది. ఇవన్నీ చూసినాక సో ఇదంతా షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నా అన్న వాళ్ళతోని. సో ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు కూడా ఇవంతా ఎంజాయ్ చేస్తున్నా, నేను వెనకకు పోయి ఒకసారి ఆలోచించుకునేటోని స్టోరీ ఎట్లా ఓకే చేసిన నేను ఇది అని. నాకు చాలా స్టోరీస్ వింటున్నా. నేను ఈ సినిమాకు ముందుకు 80-85 కథలు విన్నా నేనైతే. అంటే ఏం చేయాలనో తెలియదు. అంటే నేను బ్లాక్ బస్టర్ కథలు కూడా ఇచ్చిపెట్టేసిన దాంట్లో, కానీ తెలీదు ఆ మూడ్కి అది తగ్గట్టు నేను పర్సనల్గా ఏం చేయాలని మనకంటూ పర్సనల్ థాట్ ఉంటుంది కదా. ఆ థాట్లో పోతుండే ఈ మనిషి వచ్చి సుభాష్ చంద్ర అనే ఆయన వచ్చి నాకు ఈ గోదావరి గట్టుపైన అని కథ చెప్పిండు. సూపర్ ఎగ్జైట్ అయినా. అండ్ ఈ మనిషి గురించి నాకు ముందే తెలుసు. 100 షార్ట్ ఫిలిమ్స్ చేసిర్రు వీళ్ళు, అది మజాక్ కాదు. ఒక మనిషి యూట్యూబ్లో కంటెంట్ అందరికీ చెప్పాలని చెప్పి 100 షార్ట్ ఫిలిమ్స్ చేయడం అనేది అస్సలు మజాక్ కాదు. నేను వీళ్ళ షార్ట్ ఫిలిమ్స్ చూసి మేము కాలేజ్లో ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం. నా ఫ్రెండ్ మనీ, దుర్గా వీళ్ళందరూ అన్న వాళ్ళ పొజిటివ్నెస్, ఈ షార్ట్ ఫిలిమ్స్, ప్రయాణం షార్ట్ ఫిలిమ్స్ నాకు చూపెట్టి, అంటే సూపర్ క్వాలిటీ ఉండేటి 10-15 ఏళ్ళ క్రితమే.
అవి చూసి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇట్లా చేద్దామరా అని అనుకున్నాం. దాని తర్వాత మేము సంహౌ సినిమాలకు వచ్చినాం, మేము ఫేమస్ అనే సినిమా చేసినాం. కానీ నా నెక్స్ట్ సినిమా నేను ఎవరి దగ్గరనైతే మ్యాక్సిమం ప్రెజెంటేషన్ కానీ ఈ తీసే విధానం కానీ ఇన్స్పైర్ అయ్యి ఉండేనో షార్ట్ ఫిలిమ్స్ ఉన్నప్పుడు, ఆ మనిషి వచ్చిన సెకండ్ సినిమా తీస్తున్నట్టు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అండ్ ఆయన వచ్చే ముందే నాకు తెలిసి ఈయన ఎట్లాంటి కథ చెప్తాడు, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అనే షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ నాకు ముందే ఐడియా ఉన్నాయి కాబట్టి. ఆయనకు నేను తెలియదు డెఫినెట్లీ కదా, అంటే పరిచయం లేదు. మేబీ మ్యూచువల్స్ ఉన్నారా మనకి? మ్యూచువల్స్ ఉన్నారు, వంశీ గారు. వంశన్ ఉన్నాడేమో, సారీ. కానీ పర్సనల్గా ఎప్పుడు కలవాలి. సో మనిషి ఎట్లాంటాడో తెలిసి, ఏ కథ చెప్తాడో తెలిసి ఈ కథ చెప్పిండు. చెప్తున్నా కదా, ప్రాపర్ కిటికీలకి వెళ్ళి పల్లెటూరుని చూసినట్టు ఉంటుంది ఈ కథ. అంటే ఈ సినిమాని ఫీల్ అవ్వాలంటే ఎట్లా చెప్పాలి మీకు, మీరు ఈ సినిమా ఇప్పుడు నేనే ఉన్నా, నేనేమో కొట్టే తెచ్చే పెట్టినట్టు ఉంటుంది నేను మాట్లాడేది. నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణలో కాబట్టి. ఈ అన్న వచ్చి నాకు గోదావరి స్లాంగ్లో డైలాగ్ చెప్తా, అది మెలోడీ సాంగ్ లేకుంటుంది, నాదేమో ఫోక్ సాంగ్ లేకుంటుంది. అది నాకు మస్తు కష్టమయ్యేది రెండింటి బ్లెండ్ చేసుడు. ఇప్పుడు ఈ అన్న డైలాగ్ చెప్తాడు, ఏంది మన దాంట్లో అయితే మాటలు ఎట్లుంటాయి, ఇటు సైడ్ అయితే ఏమ్రా అల్లుడు ఎట్లున్నావు అని అంటే, అరే మంచిగా ఉన్నామమ్మ నువ్వు ఎట్లున్నావే, అది ఇదే డైలాగ్ మన దాంట్లో ఉంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను బాగా ట్రైన్ చేశారు, ఎందుకంటే మనకు మస్తు కష్టమవుతుంది ఆ స్లాంగ్ మాట్లాడడం. నాకు తర్వాత అర్థమైంది, సినిమా ఏదో జోష్లో ఓకే చేసేసిన, ఎమోషన్స్ ఫ్లో అంతా నచ్చి. కానీ ఈయన వచ్చి అంటాడు, డైరెక్టర్ కసిరెడ్డి అన్న, మా విజయ్ ఉంటాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చి, ఈ డైలాగ్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఆయన ఎమ్రా అల్లుడు అని నేను అన్నాడు సుమంత్, ఆయన నేను ఎరా అల్లుడు ఎలా ఉన్నా అని. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, కేక నువ్వేటమాయా జుట్టుకు మంచి రంగేస్తున్నట్టునా, ఇంట్లో అత్తయ్య లేదా అంటే నాకు ఇది అచీవ్. ఇప్పుడు నేను చాలా ఫ్లోగా ఏదో చెప్పేస్తున్నా, డెఫినెట్లీ అక్కడ పుట్టి పెరిగినంత ఆర్గానిక్గా రాకపోవచ్చేమో, కానీ ఇది నాకు ఫ్లో అచీవ్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే నాకు మస్తు కష్టమైంది అది నేర్చుకునేటప్పుడు, కానీ నాకు నేర్పించడం ఇంకా కష్టం వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ కసిరెడ్డి అన్న. అండ్ నువ్వంటావు గోదావరిలో మాట్లాడతాడు, నెల్లూరు మాట్లాడతాడు ఈ అన్న. ఈ అన్న పోయి ఏమే ఏంది మే, నేను ట్రైనింగ్ ఇవ్వలేదా బ్రో నీకు? నీ ట్రైనింగ్ వద్దన్న, నువ్వు స్పీచ్ ఇస్తా అని చెప్పి ఓకేలే. అంటే ఒకవేళ నెక్స్ట్ కథ నెల్లూరు కథ చేస్తాం మేము ఎవరో తెలుసు, అందుకే నేర్పిస్తున్నాడు. గోదావరి సినిమాలో నెల్లూరు ఎందుకని, ఇప్పుడు నెల్లూరు చేసినప్పుడు నెల్లూరు నేర్చు, అందుకే ముందే నేర్పించేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రేమకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సారీ, నేనేం స్పీచ్ ప్రిపేర్ కాలే. నేనేమనుకున్నా అంటే, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినో జెన్యూన్గా అక్కడికి పోయి కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ అంబియన్స్ అంతా చూసి అదే మాట్లాడేద్దాం మనస్ఫూర్తిగా ప్రేమతో అనుకున్నా. సో నేనేమన్నా అటు ఇటు మాట్లాడితే నన్ను క్షమించండి. సో ఫైనలీ చెప్పాలంటే, ఈ సినిమా అంటే నాకు అనిపించింది, ఈ అమ్మాయి చెన్నై నుంచి వచ్చి తెలుగులో స్పీచ్ ప్రిపేర్ అయ్యి తెలుగులో మాట్లాడింది. అంటే నేను గోదావరిలో మాట్లాడకపోతే కష్టమవుతుంది కదా, అంటే న్యాయం చేసినట్టు ఉండదు నేను గోదావరి గట్టు పైన అని టైటిల్ పెట్టి. సో మీ అందరికీ లాస్ట్ ఓ మాట చెప్తున్నా, గోదావరి స్లాంగ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నా డెఫినెట్లీ. థ్యాంక్ యూ. చెప్తున్నాను కదండి, మీరు కానీ టికెట్ కొని థియేటర్లో కూర్చుంటే గోల్డెన్ అవర్లో గోదావరి పడవెక్కినట్టు ఉంటుందండి ఈ సినిమా. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రామిసెస్ చెప్తున్నా, సమ్మర్లో పోతే మాత్రం సహారా డెజర్ట్ ఫీలింగ్ ఇచ్చింది ఇది. అంటే నాకు అలవాట్లేదు, ఎప్పుడు పోయినా వింటర్లో పోయినా షూట్లకు, లాస్ట్ షెడ్యూల్ ఒకటి సమ్మర్లో అయినా అమ్మో వేరే లెక్కుండే. కానీ ఎంజాయ్ చేసినాం, మనుషుల ప్రేమ మనల్ని అవన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రొడ్యూసర్స్కి, అభినవ్ అన్న, రెడ్ పపెట్ ప్రొడక్షన్ హౌస్, చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. పొలాల రేట్లు పెరిగినాయని ఎందుకు అవుతారన్నా ప్రొడ్యూసర్స్, నువ్వు గమ్మత్ లేదు అన్న, చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్, నేర్చుకుంటూ దాని గురించి. ఇవాళ రేపు చాలామంది డబ్బులు ఉన్నాయంటే పెట్టేసి సినిమా చేస్తారు, మనిషి అట్లా కాదు, చాలా క్రాఫ్ట్ నేర్చుకొని దాని మీద ఇది ఏది ఎంత పెడితే ఏ స్కేల్లో వస్తుంది. అంటే ఫస్ట్ టైం తీసిన ప్రొడ్యూసర్ ఈ క్వాలిటీ, మీరు టీజర్ చూస్తే మీకు క్వాలిటీ మంచిగా అనిపించిండొచ్చు కదా అనుకుంటున్నా. సో నేను సాటిస్ఫై అయినా, నా సెకండ్ సినిమా ఇట్లుంటే బాగుంటుందని. ఆ రేంజ్లో తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ అన్న, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ అన్న. ఎందుకంటే నన్నే కాదు, ఈ అన్న నన్ను, నా ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రేమిస్తాడు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా అందరినీ నువ్వు ఇన్ని రోజులు భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.
అదే నువ్వు ఏందన్నా, నువ్వు మొహమాటం ఏందన్నా ఇది, నువ్వు కిందికి రా ఒకసారి. కాదన్నా నువ్వు ఒకసారి కిందికి రా, ఇది అరే ఒక్కసారి ప్రేమించుకో. ఓకే, ఇప్పుడు గ్రూప్ ఫోటో కోసం ఒక్కసారి గ్రూప్ ఫోటో కోసం మా ప్రొడ్యూసర్ అభినవ్ గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నాం. రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అంటే ఇంత మనిషి అద్భుతమైన రాసినట్టే ఉంటాడు. సినిమాని మొహమాటం అంటే నిజంగా మొత్తం మొహమాటం. ఎగ్జాక్ట్. అందించబోతున్నటువంటి అభినవ్ గారు ఈస్ హియర్. అండ్ అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ శివ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ సౌండ్ డిజైనర్ నాగార్జున గారిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు గారిని అండ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కార్తిక్ గారిని అందరినీ కూడా గ్రూప్ ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఇవాళ ఈ టీంని విష్ చేయడానికి వచ్చేసినటువంటి మా ప్రొడ్యూసర్ బెన్నీ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మా డిఓపి సాయి సంతోష్ గారిని, ఎడిటర్ అనిల్ గారిని అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. ఈయన స్టేజ్ మీదకి వచ్చారు కాబట్టి ఒక్క మాట చెప్తున్నానండి. కథని 8 గంటలు విన్నారండి ఈయన. కథ 7 గంటలకు రాత్రి స్టార్ట్ చేస్తే తెల్లవారు 3 అయింది అని కథ. చాలా తెలివిగా చెప్పారు మీరు. లేదు నిజంగా వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. షార్ట్ టు షార్ట్ విని ఓకే చేశారు. అంటే ఆయన విన్నారో నిద్రపోయారో నాకు తెలీదు. మీడియం ఉన్నారు ఇప్పుడు చెప్పచ్చు, పర్లేదు. కాసేపు పడుకున్నారట. సో చూతురు. వెల్కమ్ ద టీమ్ ఆఫ్ గోదావరి గట్టు పైన అందరినీ కూడా గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అసలు ఎక్కడేమో అనుకున్నాను నేను. అరుస్తారు చూడండి కావాలంటే. థ్యాంక్ యూ హీరో హీరోయిన్ని అండ్ అలానే డైరెక్టర్ని, మా నలుగురు యాక్టర్స్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా హ్యావ్ యువర్ సీట్ అండి ప్లీజ్. లేదు, సుదర్శన్ గారే మెయిన్. సుదర్శన్ గారు ఉండాలి, రాఘవ్ గారు ఉండాలి అండ్ అలానే కసిరెడ్డి గారు అండ్ అలానే
రోహిత్ కృష్ణ గారు హీరో హీరోయిన్. అండ్ ఇంకొక స్టిల్ మనకు పోస్టర్ మీద ఎలా ఉందో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇక్కడ రీక్రియేట్ చేయబోతున్నారు అనమాట. సేమ్. రెడీ 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 కమాన్ బాయ్స్. కసిరెడ్డి గారు, రాఘవ్ గారు, సుదర్శన్ గారు. రోజెస్ ఒక్కటి లేవు ప్రస్తుతానికి. సుమంత్ గారు రెడీ. హీరోయిన్ గారు సేమ్ అలా దుపట్టా స్టిల్ పెట్టేయడమే మనం వెనకాల. ఆవిడకి తెలుగు అర్థం కావట్లేదు. అవుతుంది. ఓకే ఓకే పర్ఫెక్ట్. రెడీ. Okay, hold it. Hold it, huh? Yeah, it's nice. It's fine. Ready, come on. పట్టుకుంటారు, ఏం పర్లేదు, నలుగురు ఉన్నారు. కింద పడేయండి అబ్బా. రెడీ, కమ్ ఆన్. కసిరెడ్డి గారు. గ్రాఫిక్స్ లో రోజెస్ పెట్టేసుకోండి అమ్మా. బ్యాక్ సైడ్. యా పర్ఫెక్ట్. యా కసిరెడ్డి గారు 2 కాళ్ళు పెట్టాలి మీరు. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అమ్మయ్యా అయిపోయిందమ్మా. ఎస్, వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో అందరినీ కూడా ప్లీజ్ ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో గోదావరి గట్టు పైన టీజర్ చూసాం, మామూలుగా లేదు. సో సూన్ మనందరం థియేటర్స్లో చూడబోతున్నాం. నేను అనేది అదే ఆగివిడా మా పక్కనే. ఇప్పుడు పుష్పలో యాస మాట్లాడుతున్నా ఆగివిడే మా పక్కనే. పైన 3 మిగతా కింద 3. కూర్చోండి. ఇంకొక చైర్ అండి, ఇంకొక చైర్ 7 కావాలి. అది కూడా వేసారా తొందరగా? అక్కడ ఉంది, తేయండి తొందరగా. నిధి గారు ప్లీజ్ సిట్ హియర్. యా రండి ప్లీజ్. హీరోయిన్ పక్కనే సుదర్శన్ గారికి సీట్ వేసాం, కూర్చోండి. సుమంత్ గారు నిల్చోబెట్టాలా? ఒక్కసారి ఒక గ్రూప్ పిక్చర్ అండి. యా ప్లీజ్ వస్తారు. ఒక గ్రూప్ పిక్చర్. నేను ఒక క్వశ్చన్ అడిగేస్తాను, తర్వాత మీ ఇష్టం. సురేష్ గారు ఒక క్వశ్చన్ అడిగి ఇచ్చేస్తాను, తర్వాత మీరు కొట్టేయండి, కుమ్మేయండి. నేను వెళ్ళిపోతాను, ఉండండి పర్వాలండి. ఉండండి సత్యబాబు ఉండండి. ఇలా వచ్చిన మధ్య
సుమంత్ గారు, సార్ సార్ అంటే మీరు ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటా కదా, మీరు ప్రభాస్ ఫ్యానే కదా? అవును సార్ అవును సార్. కానీ కొన్ని డైలాగ్స్ అదే టీజర్లో చూస్తుంటే ప్రభాస్ని కొద్దిగా ఇమిటేట్ చేసినట్టుంది. లేదు అంటే మీకు- భీమవరం వైపు పట్టుకోమని అన్నారు అన్నవాళ్ళు. సో డెఫినెట్లీ అందరూ అట్లే సౌండ్ అవుతారు. మా కార్తీక్ అన్న కూడా అట్లే మాట్లాడతాడు. అండ్ థ్యాంక్ యూ, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ డెఫినెట్లీ. అంటే ఆయన ఇమిటేట్ చేసినట్టున్నారు. ఒక సినిమాలో ఆయన ఇలాగే అంటాడు కదా ప్రభాస్. చాలా 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 బాగుంటారు అన్న కదా. ఆ సినిమా ఆ సీన్లో త్రిషతో అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ సినిమాలో మేము చెప్పాలా, ఈ సినిమాలో వర్షం సినిమాకి రిలీజ్కి తీసుకెళ్తాం అనమాట. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుకునే మాటలు అవి అట్లా. ఓకే, బాగుంది. టీజర్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గారు, ఇదేంటంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే దీనికి, లేదా మీ 100 షార్ట్ ఫిల్మ్స్లో ఓ షార్ట్ ఫిల్మ్ సినిమాగా మలిచారా? లేదు సార్, కొత్త కథే. ఇది యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్ అండి. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, ఇట్స్ ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ కూడా ఉందని. సో మా డాడీ అండ్ మా బాబాయ్ గారు వాళ్ళ కూతుర్ని చాలా అమితంగా ప్రేమించారనమాట. సో ఆ కథనే ఇన్స్పిరేషన్గా తీసుకుని కూతురు ఈక్వల్ లవ్ డాడీకి, డాడీ ఈక్వల్ లవ్ కూతురికి ఇచ్చినప్పుడు, అండ్ అదే సమయంలో ఒక అబ్బాయితో ప్రేమలో పడితే ఆ సంఘర్షణలో ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ట్రై చేశాం సార్, అంతే. ఓకే, సుమంత్ గారు మీరు డైరెక్ట్ చేశారు కదా ఫస్ట్ ఫిల్మ్. నెక్స్ట్ది ఎందుకంటే మీరు ఇప్పుడు అంతా తెలంగాణ రూటెడ్ స్టోరీసే కదండి వస్తున్నాయి. అవును. అంటే నెక్స్ట్ సినిమా మీరు ఎందుకు అట్లా ట్రై చేయలేదు? నేను యాక్చువల్గా రాసుకున్నాను నా కథ, తీద్దామని అనుకున్నా. కానీ నా చుట్టుపక్కల నా వెల్ విషర్స్ అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే 20s లాగా కనిపించే హీరోలు తక్కువ మంది ఉన్నారు కదా, మన సినిమాకి మంచి పేరే వచ్చింది కదా పర్ఫార్మెన్స్కి. సో సినిమాలు ఏమన్నా ఆర్గానిక్గా మన దగ్గరికి వస్తే రిజెక్ట్ చేయకు, స్టోరీలు నచ్చితే అని అన్నారు. బై గాడ్ గ్రేస్ నాకు చాలా మంచి కథలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒక మంచి కథ ఎంచుకొని ఇది చేసినాం అన్నట్లా. అంటే మరి 80 రిజెక్ట్ చేశాను అన్నారుగా? అవునన్న, చాలా కథలు విన్నా కదా, చాలా కథలు విని అందులో మంచి కథ ఎంచుకొని తీసిన అంటున్నాను. సుమంత్ గారు, ఆ 80 కథల్లో లేనిది దీంట్లో ఏముందండి కొత్తగా? ఏదో అన్న, అంటే వింటున్నప్పుడు ఎనర్జీ, పాజిటివ్ వైబ్ నాకు చాలా మంచిగా అనిపించింది. కథ చాలా ఎమోషన్స్. ఇప్పుడు నేను 80 కథలు చెప్పలేను కదన్న, అందులో ఇవి లేవని. అంటే దీంట్లో ఏమైనా కొత్తగా ఉంటుందా, లేదా అందరికి తెలిసి రిలేట్ అయ్యేలా ఉంటుందా, ఎలా ఉండవు? ఇది రిలేటబుల్ కదా అన్న. ఇది అంటే మనం ఎప్పుడు చూడని కథ కాదు. డెఫినెట్లీ తండ్రి కూతురు లవ్ స్టోరీ అని అంటే నీకు ఆ ఎమోషన్ని చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్తో, చాలా బ్యూటిఫుల్ మాటలతో ఎట్లా క్యాప్చర్ చేసారు అనేది మీరు చూడండి, చాలా ఇంప్రెస్ అవుతారని కోరుకుంటున్నా. అండ్ చాలా మంచి సినిమా తీసారు. నేను రీసెంట్గానే చూసిన 4-5 days బ్యాక్. నాకు భయం ఉండే, ఎందుకంటే ఈ సినిమాలో నేను ఇంట్రోవర్ట్ లేకుండా కొంచెం సెమీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్. సో అది నేను ఎట్లా చేస్తానా, బయట నేను ఎక్కువ మాట్లాడతా, అంటే గట్టిగా మాట్లాడతా. సో ఇది చేస్తున్నప్పుడు నేను ఎట్లా చేసిన అనుకుని 4 days బ్యాక్ సినిమా చూసుకుంటే నాకు భయం పోయింది. నేను చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు, నేను గోదావరి గట్టుపైన సినిమా చేసిన అని. అయితే అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, అంటే సినిమాలో మీ ఫ్రెండ్స్, ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ కూడా, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే సుమంత్ ప్రేమిస్తాడని చెప్తున్నారు. బట్ ప్రేమిస్తాడనే మాట పాజిటివ్ కానీ, బట్ వాళ్ళు చెప్తున్న వైబ్ ఏదో కొంచెం తేడా ఉంది. ఏంటా 2 తర్వాత కదా? తినమంటే ఇప్పుడు నాకు ఎట్లయితే తిండి పెడతారో ఈ భీమవరం అన్న వాళ్ళందరూ, నేను కూడా వీళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళు యాక్చువల్గా నేను రూమ్లో కూర్చోబెట్టి తినాలన్న, ఎందుకంటే వీళ్ళు నాకు ఇంత ఫుడ్ పంపిస్తారు, ఒక్కని తినాలి, నేను తినలేను కదా అని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ తినిపిస్తూ చేస్తూ ఉంటా. అది ఇంటెన్షన్ అన్నది. సుమంత్ గారు సార్ సార్ బాగున్నారా సార్? హాయ్ అండి, బాగున్నాను. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ సెకండ్ ఫిలిం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిం మీరు మేం ఫేమస్ చేసినప్పుడు నాకు గుర్తుండి, ఒక న్యూ కమర్ ఫస్ట్ ఫిలిం ఫస్ట్ టైమర్తో అంత అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన సినిమా అదే. ఇప్పుడు కూడా రాలేదేమో మేబీ అంత అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేసిన సినిమా. బట్ వన్స్ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పుడు రియాక్షన్స్ కూడా అంతే హార్ష్గా ఉండినాయి, మీరు చేసిన హడావుడికి సరిపోయేంతగా. సో ఏంటి ఈ సినిమా స్ట్రాటజీ ఏదైనా మార్చుకుంటారా? లేదు సార్, మేము యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది మేము ఫేమస్. ఎందుకంటే మేము పెట్టిన బడ్జెట్కి, మాకు వచ్చిన కలెక్షన్కి, మాకు వచ్చిన పేరుకి, మేము చేస్తే ఇప్పుడు కొత్తోడు వచ్చి, ఇప్పుడు నేనేనో నాగరంలో ఉంటా, నాలాంటోడిని తీసుకుపోయి సైమా అవార్డ్ స్టేజ్ మీద బెస్ట్ డెబ్యూ యాక్టర్ లాగా నాకు అవార్డు ఇచ్చిందంటే డెఫినెట్లీ ఆ సినిమా జనాలకు కూడా నచ్చి వాళ్ళు నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఆ స్టేజ్కి తీసుకుపోయినారు సార్. సో ఆ సినిమాకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటాను. డెఫినెట్లీ ఎంట్రీ మీరు అన్నట్టు ప్రమోషన్స్ బాగా లొల్లి చేసినాం. ఎందుకంటే సార్
ఎందుకంటే అంత లొల్లి చేసినామంటే నాకు క్వాలిటీ స్పామ్ చేయాలి అని ఉండే. ఎందుకంటే నా పోస్టర్లు, నా ఒక సినిమా కూడా తీయకముందుకు నా పోస్టర్లు 100 పోస్టర్లు గోడ మీద వేసినా ఎవరు బండాగి చూడరు కదా సార్. సో నేనేమనుకున్నా అంటే ఎవ్రీడే ఫోన్ ఓపెన్ చేస్తే నేను కనబడాలి అని అనుకున్నా. సో దానికి ఏం చేయొచ్చు. సో ఎంత కాదన్నా మీరు అన్నట్టు చిన్న సినిమా, నేను పెద్ద పెద్ద ఈవెంట్లు చేసి పెద్ద ప్రమోట్ చేయలేను డెఫినెట్లీ. సో మేము అప్పుడు 21 when I was 19 I signed that film. నేను 23 years వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా. 5 ఏళ్ళ కష్టం యాక్చువల్గా. సో నాకు అరే పోరలు తీసిరు ఏం తీసిరు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్స్, సింగర్స్, ఎవరెవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో అందరూ వచ్చి మీతో పాటు సార్ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కాబట్టి అది మాకు జనాలందరికీ అగ్రెసివ్ ప్రమోషన్ లాగా కనిపించింది. అది నాకు ఒక డ్రీమ్ ఎంట్రీగా, అంటే డ్రీమ్ లాంచ్ కదా సార్. సో నాకు ఏదైతే కావాలో అది వచ్చింది. ఆ సినిమా నుంచి నాకు ఏదైతే రిజల్ట్ రావాలో అది డెఫినెట్లీ వచ్చింది సార్. ఇప్పుడు ఆ క్వాలిటీ స్పామింగ్ ఈ సినిమా కూడా ఉంటుందా? అంటే అట్లా కదా సార్, సినిమాకి తగ్గట్టు చేయాలి. అది కొంచెం హడావిడి సినిమా. ఇందాక అన్నట్టు ఇది గోదావరి పడవలో పోతున్నట్టు సాయంత్రం ఎట్లుంటుందో ఆ ఫీల్, నలుగురు కూర్చుంటే గోదావరి పక్కన మాట్లాడుకుంటే ఎట్లుంటుందో ఆ ఫీల్ గుడ్ సినిమా సార్ ఇది. సో ప్రమోషన్స్లోని మేం ఫేమస్ సినిమాలోని లేకపోతే ఇప్పుడు కూడా మాట్లాడుతున్న దాంట్లో మీ వాయిస్ మీకు ఒక టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును సార్. బట్ సినిమాలో చూస్తే చాలా సబ్డ్యూడ్గా ఉంది. బట్ మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. ఓకే, ఆ ప్రాసెస్లో అంటే ఒరిజినాలిటీని సప్రెస్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేయడం కష్టం కదా? కొంచెం కష్టం అవుతుంది సార్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఇక్కడ పుట్టి పెరిగినా కదా. సో ఈ అన్న వాళ్ళందరూ నన్ను కొంచెం ట్రైన్ చేసి ఆ స్లాంగ్కి తీసుకొచ్చి, ఇందాక మీకు స్పీచ్లో కూడా ఒక 2-3 డైలాగులు చెప్పిన, డెఫినెట్లీ ఆడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా ప్రయత్నించిన అని అనుకుంటున్నా సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సుమంత్ సార్, మేము ఫేమస్ కాము, అప్పుడు మహేష్ గారు వేసారు, సక్సెస్ అయింది, మంచిగా అయింది. దీనికి ఎవరు వేస్తారనుకుంటున్నారు? తెలియదు సార్. అయ్యో, వేస్తే మంచిదే డెఫినెట్లీ, కానీ నచ్చుతుంది అనుకుంటున్నావు సార్. ఏదో నేను నిజంగానే ప్రభాస్ ఫ్యాన్ ఇందాక అన్నట్టు. ఈ అన్న వచ్చే స్టోరీ చెప్పినప్పుడు ఇలా వర్షం రిలీజ్ సీన్ ఉంటుంది, ఇట్లా హీరోయిన్ని తీసుకొని సినిమా చూపిస్తావు, ఇట్లా హల్చల్ చేస్తావు అని చెప్పిండు. నేను చాలా ఎగ్జైట్ అయినా. ఆ టీజర్లో మీరు చూస్తారు కదా, ఇట్లా ప్రభాస్ అన్న అంట. సో అదే వైబ్ అది. డెఫినెట్లీ పెద్దోళ్ళు చూస్తే ఎవరి నుంచి అయితే మనం ఇన్స్పైర్ అవుతామో, ఎవరినైతే మనం అడ్మైర్ చేస్తామో, వాళ్ళు మన వర్క్ చూసి అప్రిషియేట్ చేయాలని డెఫినెట్లీ కోరుకుంటాం కదా. సో అది అవ్వాలనే కోరుకుంటున్నాను నేను కూడా. ఇందులో హీరోయిన్ పేరు మాయ కదా? అవును సార్. ఏ మాయ చేసామంటున్నారు. సో అంటే నాగ చైతన్య అది ఏ మాయ చేసేలో కూడా అందులో హీరోయిన్ క్రిస్టియను హీరో, అది ఇందులో కూడా హీరోయిన్ క్రిస్టియన్ లాగే కనిపిస్తుంది. అంటే దానికి దీనికి ఏంటి కంపేర్ చేసుకుంటే? లేదు, అట్లా కంపారిజన్ ఏం లేదు సార్. కాకపోతే ఒక్క కంపారిజన్ ఏంటంటే అది ఫీల్ గుడ్ సినిమా, ఇది ఫీల్ గుడ్ సినిమా సార్. అది ఒక అర్బన్ ఏరియాలో అవుతుంది అని అంటే, ఇది ప్యూర్ పల్లెటూరు, మన ఎమోషన్స్, మన బాబాయ్, పిన్ని, ఫ్రెండ్స్, డాడీ, ఈ జోన్ ఎట్లుంటుంది సార్ మన ఊర్లలో, ఆ జోన్ని క్యాప్చర్ చేసిండు అన్న. గోదావరి గట్టుపైన అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది సంక్రాంతి వైబ్ ఉన్నటువంటి ఇప్పుడున్న టైంలో రిలీజ్ చేసుకోకుండా తర్వాత ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? తర్వాత అంటే ఇంకా కాపీ రెడీ కాలేదు సార్. సినిమా మొన్ననే ఫైనల్ షూట్ అయిపోయింది. సో అంటే ఫైనల్ కాపీ రెడీ కానీ ఎంతగానో కొంచెం టైం పడుతుంది కదా సార్. సో మా టైం లైన్స్ అక్కడికి ఉన్నాయి అనమాట, కొంచెం లేట్. ప్రొడ్యూసర్ గారు సార్, జనరల్గా అంటే ప్రొడ్యూసర్లు ఎవరైనా కూడా కొంచెం బయట రావడానికి వాటికి పెద్ద మొహమాట పడరు. మీరేంటి సార్ మొహమాటానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు, ఏంటి అంత మొహమాటం దేని గురించి? అంటే నాకు ఇక్కడ పెద్ద వర్కింగ్ ఉండదు కదా సార్. యాక్టర్స్, డైరెక్టర్స్ దే విల్ టేక్ కేర్. అంటే బేసిక్గా ఎవరైనా ప్రొడ్యూసర్ ఒక రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఎవరైనా అంటే ఒక 10 minutes నాట్ చెప్పమంటారు, లేదంటే ఫుల్ నెరేషన్ అంటే ఒక 2-3 hours అంటారు. మీరు 8 గంటలు ఆయన ఏం చెప్పారు, మీరేమన్నారు సార్? నచ్చింది అందుకే మళ్ళీ చెప్పాను. ఓకే, సో అంటే 80 సినిమాల్లో లేనిది మీరు ఈ సినిమా అంటే ఫస్ట్ సినిమా కదా మీకు ఇది. సో 80 సినిమాలు విని 80 సినిమాలు కథలు రిజెక్ట్ చేసిన తర్వాత ఆయన కూడా ఆల్మోస్ట్ 80 అంటున్నారు. సో ఏంటి ఈ సినిమాలో మీకు అంత బాగా నచ్చింది ఏంటి? అంటే మీ సైడ్ తీస్తున్నారన్నా, లేదంటే గోదావరి బ్యాక్డ్రాప్ నచ్చింది ఏంటి? మీ సినిమాలో ఏం బాగా నచ్చింది? ఎస్థెటిక్స్ బాగుంటాయి సార్ ఫిలింలో. అంటే మీకు స్టోరీ రాసిన పద్ధతి చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్ టైంలో ట్యాప్ చేస్తాడు అన్నీ. అంటే ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర, దాని తర్వాత మీకు అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. మిగతా సినిమాలో నాకు అట్లా అనిపించలేదు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సుభాష్ గారు, గోదావరి బ్యాక్డ్రాప్లో సినిమా అంటే వంశీ గారిని మనం గుర్తు చేసుకోవాల్సిందే. సో వంశీ గారి మార్క్ ఉన్న సినిమా లాగా ఉంటుందా ఇది? వేరే డెఫినెట్గా సార్. నాకు పెద్ద వంశీ గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ నాకు వీళ్ళ ఇన్స్పిరేషన్ సార్. నేను ఇందాక చెప్పినట్టు అక్కడే పుట్టి పెరిగాను సార్. సో వాళ్ళ ఏ ఐలో అయితే చూస్తారో అదే ఐలో నేను చూడటానికి ప్రయత్నించాను సార్.
దే ఆర్ సీనియర్స్, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఈ సినిమాలో కూడా ఒక పెళ్లి సీక్వెన్స్ అలాంటివి ఉంటాయి సార్. కంప్లీట్ రూరల్ స్టైల్లో ఉండే ఒక మంచి పెళ్లి సీక్వెన్స్, అక్కడి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఆయన ఎప్పటి నుంచో గోదావరిలోనే తీస్తారు, పెద్ద వంశీ గారు, కృష్ణవంశీ గారు కూడా ఇప్పుడు మన రీసెంట్గా రిలీజ్ అయింది మురారి కూడా. నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు చూశాను అనమాట. ఆ సినిమాలు నాకు చాలా ఇష్టం సార్. ఆ వైపునే ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేశాను సార్, ఒక ప్రయత్నం చేశాను. అలా ఖచ్చితంగా ఉంటుంది సార్. సుమంత్ ప్రభాస్ని హీరోగా ఎంచుకోవడానికి అస్సలు గోదావరి సంబంధం లేని, నేను ఎందుకు అంత కథకి నటుడిని చూశాను సార్, అంతే. దేర్ యాక్టర్స్ దే లాక్ట్, అంతే సార్. అంటే తిను ప్యాషన్ ఏంటనేది నాకు ముందు మా వంశీకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి నాకు ఇండైరెక్ట్ పరిచయం ఉంది సార్. తిను వెరీ ప్యాషనెట్ సార్. ఎంత ప్యాషనెట్ అంటే ఈ సినిమాని మొత్తం 3 times టోటల్ రిహార్సల్ చేశాడు. నేను 230 పేజీల స్క్రిప్ట్ రాశాను, 230 పేజీలని 3 సార్లు టోటల్గా రిహార్సల్ చేశాడు. అన్న స్లాంగ్ ఎక్కడైనా నాకు డౌట్ వస్తే, అన్న ఎవరైనా ఏదేనంటే 1-2 సార్లు కష్టపడి చేశారండి. అంటే నాకు తెలిసి యాక్టర్ పని అదే సార్, అది చేస్తే చాలు సార్ ఏ డైరెక్టర్ కన్నా, అంతే. ఇన్ స్పెసిఫిక్గా ఈ రీజియన్ ఈ భాష అని ఏం చూడలేదు సార్. యాక్టర్ని కావాలి, యాక్టర్ని తీసుకున్నాను, అంతే సార్. టీచర్గా మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? తను ఇందాక మాట్లాడిన గోదావరి స్లాంగ్ని బట్టి దర్శకుడిగా ఎలాగూ యాక్టింగ్ తీసుకున్నారు, స్లాంగ్ కూడా అద్భుతంగా మాట్లాడుతున్నాడు కదా సార్. సేమ్ ఆన్సర్ సార్, వెరీ డెడికేటెడ్ సార్. నేను 200% సాటిస్ఫైడ్. అంటే ఇప్పుడు నేను ఒక సీన్ చెప్పినప్పుడు తను నా ముందు చేసిన దానికన్నా తనంతట తను ముందు ఒక మిర్రర్ ముందు నిలబడి ఒక 100 సార్లు ట్రై చేసుకుంటాడు సార్. అన్న నేను ఏం చెప్తాను, కసిరెడ్డి గారు మా అందరిలో కసిరెడ్డి గారు గోదావరి స్లాంగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చు. సో అన్నని వెళ్ళి అడుగుతూ ఉండేవారు, అన్న నేనేమన్నా తప్పు చెప్తున్నాను ఒకసారి చూడవా అని. విజయ్ అని మా దాంట్లో స్లాంగ్ని చెప్పే అతను ఉన్నారు, తనని 1కి 10 సార్లు అడుగుతూ ఉంటారు అనమాట. సో ఆబ్వియస్లీ సక్సీడెడ్ కదా సార్ ఆ విషయంలో. మీరు ఇంకా సినిమాలో చూస్తారు సార్, ఇంకా బాగా మాట్లాడతారు సినిమాలో. నిధి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిధి, హాయ్, myself Hemamali here. First of all, welcome to Tollywood. Thank you, So thank you. beautifully you are there in ఆ trailer, teaser మొత్తంలో చాలా చాలా బాగున్నారు. How you choose this character? Who referred you for this project and what you will say? So I didn't choose this character, the film chose me because Okay. this is my very first project and there's not much to choose from actually. So when they had approached me, they had reached out to me after seeing my profile and sir called me in for an audition from Chennai. So he just gave me 3 pages of Telugu dialogues and he wanted me to deliver it in Telugu. So I just had to prepare it, come and perform, and he really liked it. And after that, we went forward with the look test and everything, and it just worked that way for me. What you like most in Godavari? In the entire shoot? Prawns. All the very All best. our producers had brought us prawns during the shoot, crab. So we ate a lot of that during shoot. Super. Subhash garu. Thank you. మేడం మీ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ మేము చూసాము, చాలా షార్ట్ ఫిలిమ్స్ అందరికీ ఫేవరెట్ లిస్ట్లో ఉంటాయి అనమాట. అయితే ఎందుకు ఇంత టైం పట్టిందో ఒక సినిమాని డైరెక్ట్ చేయడానికి మీకు యాజ్ ఎ డైరెక్టర్గా రావడానికి? లేదు మేడం, యాక్చువల్లీ చాలా ప్రయత్నాలు జరిగాయి, ఒక సినిమా కూడా చేయటం జరిగింది. బట్ ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూనే ఉన్నాం మేడం, బట్ మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. నాకు తెలుసు మీ నుంచి చాలామంది యాక్టర్స్ హీరోస్ అయిపోయి ఇప్పుడు హీరోయిన్స్ అయిపోయి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మీ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడిన ఎప్పుడు టచ్లో ఉంటాం మేము సుభాష్ తోటి, మా గ్యాంగ్ అంతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయలేదా మీకు ఇప్పటిదాకా రావడం? అలా లేదు మేడం, ఐ టోల్డ్ యూ ఐ ఆల్రెడీ ఫినిష్డ్ ద ఫిల్మ్, బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టైమ్ నో మేడం, ఇది టైం అంతే. ఈ టైంకి రిలీజ్ అవ్వాలని ఉందేమో ఈ సినిమా గోదావరి గట్టుపైనతో, అంతే మేడం. యాక్చువల్లీ షూట్ జరుగుతున్నప్పుడే అనుకుంటా జగపతి బాబు గారు బజ్జీ బండి దగ్గరికి వెళ్ళి బజ్జీలు తింటాం ఇవన్నీ అప్పుడే బాగా ఫేమస్ అయినాయి. అవన్నీ ఈ షూట్ లొకేషన్ అప్పుడు ఇవేనా అవి అంతే? ఆయన బేసికల్లీగా ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అవుట్డోర్కి వస్తున్నారని చెప్పారు. ఆయన ఎలా ఉండేవారంటే సెట్లో క్యారెక్టర్లు ఉండేవారు, ఆఫ్ సెట్లో వీళ్ళకి ఫ్రెండ్స్లా ఉండేవారండి. ఆయనే సుమంత్ని వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగి పదండి మనం వెళ్ళి రోడ్డు మీద బజ్జీలు తిందాం లేకపోతే పానీపూరి తిందామని అడిగారు అనమాట. అలాగే వాళ్ళు తీసుకెళ్లారు. ఈరోజు అతను చాలా ఎక్కువ మంది ఈరోజు ఎప్పుడైతే జగపతి బాబు గారు సుమంత్ వీళ్ళందరూ వెళ్ళి తిన్నారో ఆ రోజు నుంచి ఆయనకి ఇంకా చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు. అతని లైఫ్ ఇంకా చాలా బెటర్ అయిందని చెప్పారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, వెరీ హ్యాపీ టు నో దాట్. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ మేడం. సుమంత్ గారు, యాక్చువల్లీ
వై అన్నది తెలియదు కానీ ఆల్ ద తెలంగాణ హీరోస్ ఆర్ చూసింగ్ టు డూ ప్యూర్ తెలుగు ఫిలిమ్స్. ఇప్పుడు మొన్న తరుణ్ భాస్కర్ గారు కూడా ఓం శాంతి ఓం తోటి కంప్లీట్ డిక్షన్ అంతా మార్చుకుని మరి దే ఆర్ చూసింగ్ టు యాక్ట్, అంటే ఒక ఛాలెంజ్ని తీసుకుంటున్నారు. అండ్ మీరు కూడా అదే ఛాలెంజ్ని తీసుకుని గోదావరి గట్టు పైనతో రాబోతున్నారు. ఎన్ని డేస్ పట్టింది పర్టికులర్గా ఈ స్లాంగ్కి మీరు స్విచ్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది ఏంటి అంటే ఏం చెప్తారు? యా అండి, నేను ఇందాక అన్నట్టు ఫ్లోలో నాకు స్టోరీ నచ్చి మనిషి నచ్చి ఓకే చేసేసిన తర్వాత నాకు ఇంకా నేను న్యూట్రల్గా కూడా మాట్లాడొద్దు, ఓకే ఎమోషనల్ సీన్స్లో రెగ్యులర్ ఒరిజినల్ ఆ పీపుల్ ఎట్లా ఉంటారో అది అచీవ్ చేయడానికి ట్రై చేద్దాం, దాని తర్వాత చూద్దాం జనాలు ఏమంటారో అని అనుకున్నాం. నాకు తెలుసు 2-3 months నాన్ స్టాప్. అండ్ షూటింగ్ అయిన 60 రోజులు కూడా ఎవ్రీడే రిహార్సలే. 6 to 6 షూట్ తర్వాత థాట్ రోజుకు 18 గంటలు మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది. సో ఏదో డెలివరీ చేయడానికి ట్రై చేసినా మీరందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. డెఫినెట్గా మాకు మీ ఎఫర్ట్స్ అయితే బాగా నచ్చినాయి. షూట్ అయిపోయిన తర్వాత బాగా అలవాటైపోయిన ఒక పదం ఏంటి గోదావరి యాసలో అంటే ఏం చెప్తారు? లేదు అది నేను చిన్నప్పటి నుంచే ఉందని. లేదు, అండి అనేది చాలా, ఆయ్ అనేది చాలా చాలా లవబుల్ మెలోడీ సాంగ్ లాగా ఉంటుంది ఇందాక అన్నట్టు. ఒక్కటి నేను చాలాసార్లు వీళ్ళతో మాట్లాడేటప్పుడు కసిరెడ్డనతో మాట్లాడేటప్పుడు కూడా ఆ స్లాంగ్లోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏంటంటే ఏం చేస్తున్నారు ఆ జోన్లో పోతా, దాని తర్వాత అన్న స్లాంగ్ సుమంత్ ఇట్లా కాదు ఇట్లా చెప్పాలి అని ఆయన స్లాంగ్లో చెప్తాడు నాకు అన్న. సో అట్లా 2-3 months పట్టిందండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమంత్ గారు ఇక్కడ సో ఆల్రెడీ గోదావరి స్లాంగ్ పైన చాలా సినిమాలు వచ్చినాయి. అండ్ కమిటీ కుర్రలు కావచ్చు, ఆయి కావచ్చు, అందులో ఆయన కూడా చేస్తున్నారు. సో ఇలా చాలా గోదావరి బ్యాక్డ్రాప్లోనే చాలా సినిమాలు వచ్చేసి ఉన్నాయి. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గోదావరి గట్టు పైన అండ్ ఆల్రెడీ రిలీజ్ అయింది? ఇప్పుడు మీరు చెప్పిన కమిటీ కుర్రాలు కానీ లేదా సినిమా కానీ అన్ని బడీ కామెడీ ఉంది. బడీ కామెడీ డెఫినెట్లీ. ఈ టీజర్ ఫ్రెండ్స్ వైబ్లో కట్ చేసినాం, మాకు ఇట్లా ఇంట్రడ్యూస్ చేయాలని ఉండే. కానీ ద థింగ్ ఇస్ ఈ సినిమా మెయిన్ తండ్రి డాటర్ మధ్యలో జరిగే సిచ్యువేషన్ ఈ సినిమా అంతా. వాళ్ళిద్దరి మధ్యలోకి నాలాంటి వాడు వస్తే ఏంది సిచ్యువేషన్ అనేది క్యాప్చర్ చేసిండు, కానీ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్తో. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇందులో నా క్యారెక్టర్, కానీ చాలా ఇంట్రోవర్ట్ ఆటో డ్రైవర్. అంటే ఆటో డ్రైవర్లు అంటే మనం బయట చూస్తాం ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ వైబులు ఉంటారు కదా, కానీ అన్న రాసిన ఆటో డ్రైవర్ అట్లా కూడా ఉంటారు కదా చాలామంది. చాలా మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంచి మాట్లాడేటోళ్ళు ఉంటారు, సిచ్యువేషన్స్ని చాలా ఎమోషనల్గా హ్యాండిల్ చేసే మనుషులు ఉంటారు. సో అది నాకు చాలా నచ్చింది నేను నరేట్ చేసినప్పుడు ఈ సినిమాలో. తండ్రి కూతురు ఎమోషన్ మీద సినిమా రాలే, గోదావరి వైబ్లా వీళ్ళ ఎమోషన్స్ అని నాకు మస్తు అనిపించినాయి. ఇక నేను ఫిక్స్ అయిపోయినా ఈ సినిమా చేసేద్దామని. బ్లెండ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అంటారు అయితే? డెఫినెట్లీ మీరు అందరు చాలా నాట్ ఓన్లీ కామెడీ, కంప్లీట్ అన్ని ఎమోషన్స్ అన్ని. ఎగ్జాక్ట్లీ ఇందాక అన్నారు కదా సార్ అడిగారు, కృష్ణవంశీ గారి సినిమాల్లో ఉంటాయి సార్ సినిమాలు. డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ ఉంటుంది ఈ సినిమాలో, ఎందుకంటే అన్న కూడా అక్కడి నుంచే ఫ్యాన్ అని అనుకోవచ్చు. మొన్న కూడా మురారి సినిమా పోయిండు. సో మీకు ఆ ఎమోషన్స్ని మళ్ళీ చూసిన ఫీలింగ్ వస్తుంటుంది అంత దగ్గరగా. ఆల్ ద బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ. కసిరెడ్డి గారు, సుభేష్ గారు, కసిరెడ్డి గారు. ఓకే చెప్పండి సార్. దీనిలో చూస్తే కనుక ఆటోలో మీరు నలుగురు ఇదంతా నిబ్బిలాగా కొంచెం చిల్లర గ్యాంగ్లా అనిపించారు స్టార్టింగే. బట్ కొంచెం ట్రైలర్ లోపలికి వెళ్తే కనుక ఒక ఫ్యామిలీ స్టోరీ, జగపతి బాబు గారు, లైరా గారు వీళ్ళందరూ ఉన్నారు. సో ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉంటుందా, లేదు ఓన్లీ జెన్జీ పీపుల్కి కనెక్ట్ అయ్యేటట్టుందా, ఎట్లా ఉంటుంది ఇది త్రూఅవుట్? అంటే మీకు కథ మీరు చూసిన కథలేండి, కానీ మనం రోజుకి ఒకే కథలో చాలా కథలు చూస్తామండి. అందులో ఇదొక కథ. మీకు సినిమా చూసిందని చెప్పి మీ ఇంటి పక్కన ఒక కథ జరుగుతూ ఉంటే, లేదా మీ పక్కన మీరు చూసిన కథే, రెగ్యులర్గా చూసిన కథే, కానీ కొత్తగా ఉంటుంది. ప్యూర్ ఎమోషన్ అనేది చాలా తక్కువ సినిమాల్లో చూపిస్తారు. ఈ సినిమాలో ప్యూర్ ఎమోషన్ ఉంటుందండి. సుమంత్ గారు చెప్పినట్టు హీరో మధ్యలోకి వెళ్తాడు, బట్ ఎమోషన్ ఎప్పుడు కూడా డాటర్ అండ్ ఫాదర్ది ఎమోషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. బట్ అది కొన్ని సందర్భాల్లోనూ చూపించగలుగుతారు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత కూతురున్న ప్రతి తండ్రికి తండ్రిని ఇష్టపడతాడు, తండ్రి ఉన్న ప్రతి కూతురు తండ్రిని ఇష్టపడుతుంది. అర్థం కాదు, రెండో ఒకటి చెప్పానా అది సేమ్ ఇలాగ ఉంటుంది సినిమా కూడా. బాగా కవర్ చేశాను కదా. బట్ అదే మీరు సినిమా చూసి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నచ్చితే ఒక క్షణం ఆలోచిస్తారండి సినిమా చూసిన తర్వాత. మా ఫాదర్ గురించి అంటే ఒక
కూతురు అయితే ఖచ్చితంగా తండ్రి గురించి ఆలోచిస్తుంది, తండ్రి అయితే ఖచ్చితంగా కూతురు గురించి ఆలోచిస్తాడు. అదే కథ, అంతే కదా? ఇప్పుడు కరెక్ట్ చెప్పానా? అంతే సార్. ఓకే. సో గోదావరి సినిమా అనగానే మీ దగ్గరికి వస్తుందా, లేదంటే ఇంకా ప్రతి సినిమాలో డెఫినెట్గా మీరు ఉంటున్నారు అంటే మీరు గోదావరి పర్సన్ అన్న ఏంటి? అలానే ఏం లేదండి. తెలంగాణ సినిమా కూడా చేశా, ఇంకా రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి. బట్ నేను మాత్రం గోదావరి మాట్లాడతాను, ఎందుకంటే నేను అంత నేర్చుకోవడం నాకు రాదు. నేర్చుకుంటే మళ్ళీ క్రమంలో మనం నచ్చుతామో నచ్చమో తెలియదు. సో నాకు వచ్చింది మాత్రం నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అవసరం అయితే ఒక డైలాగ్ వేయించుకుంటా, ఆంధ్ర నుంచి వెళ్ళగొట్టిన తర్వాత తెలంగాణకు వచ్చేవరా అని. సుమంత్ ప్రభాస్కర్ అంటే ఇక్కడ అంతా గోదావరి మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ అందరూ చాలా బాగుంది. అక్కడ నెల్లూరు అయినా ఇంకోటైనా స్లాంగ్ అయినా అందరూ బాగుంది. బట్ హీరోయిన్ని చెన్నై నుంచి తీసుకొని వచ్చారు. అండ్ మీరు అన్నారు ఇందాక కూడా డైరెక్టర్ గారు మాట్లాడుతూ సుమంత్ సెలెక్షన్ కూడా ఉంది దీంట్లో అని. సో మీరు లేదు డైరెక్టర్ గారు చెప్పారు. సో వీళ్ళు ఫిక్స్ అయిపోయినాక నాకు చెప్పారు క్రూ అంతా, వీళ్ళ సూపర్ ప్రాపర్గా యాప్ట్ అవుతారు క్యారెక్టర్స్కి అన్న. ఆడిషన్ చూసిన డెఫినెట్లీ, అరే చాలా బాగా చేశారు. అంటే తెలుగు ఒక్క ముక్క ఇటు రా అటు పో అనడం కూడా రాకుండా 3 పేజీల డైలాగ్ చెప్పడం అనేది రియల్లీ ఇంప్రెసివ్ కదండి. సో అది చూసి నచ్చింది, నాకు కూడా నచ్చిందని చెప్పిన. అట్లా ఏమైనా షూటింగ్లో ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే తనకి లాంగ్వేజ్ తెలియదు కదా, అట్లా మీరు చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారు? లేదు, ఈమె రాత్రంతా కూర్చొని రాస్తూనే ఉంటుంది. 6 to 6 షూట్లో కూడా I didn't struggle with the dialogues. He only struggled with the dialogues. Oh, okay. He used to Super cool. make fun of me. Like he goes for 2 takes max, but he's actually a 1 take artist. But one time he was అట్లా చెప్పక ఆగు. Sir, 1 take artist, right? లేదు, బాగా ప్రాక్టీస్ నన్ను వాళ్ళు చేయకండి. So బెస్ట్ డైరెక్టర్ స్ట్రెస్ ఏం లేకుండా అండి, డెఫినెట్లీ చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం. లేదు మేడం, తను నిజంగానే అసలు ఆల్మోస్ట్ ఒక 10 pages డైలాగ్స్ అయినా సరే తను ప్రిపేర్ అయ్యి ఆ సిట్యుయేషన్లో ఆ డైలాగ్కి తగ్గట్టు ఎమోషన్ చేస్తూ ఉండేవారు. చాలా బాగా ప్రిపేర్ అయ్యేవారండి తను. తెలుగు తెలియనప్పటికీ చాలా బాగా ప్రిపేర్ అయ్యారు తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. థ్యాంక్ యూ. ఓకే డైరెక్టర్ గారు, గోదావరి అంటేనే ఐకానిక్ ప్లేసెస్ చాలా ఉంటాయి. షూట్ లొకేషన్స్ ఇప్పుడు న్యూజెన్ వచ్చింది కాబట్టి టెక్నాలజీని యూజ్ చేసి డిఫరెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీరు మీ సినిమాలో లొకేషన్స్కి డైరెక్ట్ లొకేషన్స్కి వెళ్ళి ఏం షూట్ చేశారు అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేశారు? మొత్తం 100% షూట్ ఒరిజినల్ లొకేషన్స్లోనే మేడం. ఎక్కడ అసలు మేము ఏ లొకేషన్ కూడా బయటికి వెళ్ళి కానీ లేదా ఏలో జనరేట్ చేయడం కానీ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ యాక్టర్స్ అండ్ మెయిన్ ప్రొడ్యూసర్. అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఒరిజినాలిటీ చాలా ఇష్టం మేడం. సో గోయింగ్ టు ద లొకేషన్ ఈజ్ ఆల్సో ఎ క్యారెక్టర్, నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. సో అందుకని వీళ్ళందరినీ చాలా లొకేషన్స్కి చాలా ఇబ్బంది పెట్టి అందరినీ తీసుకెళ్ళేవాడిని. కొన్ని దగ్గర రోడ్స్ కూడా సరిగ్గా లేకపోతే ఆ ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు నడు నొప్పులతో కూడా వచ్చి షూట్ చేసేవారు. థ్యాంక్ యూ. ఎందుకంటే లొకేషన్ ఎప్పుడు క్యారెక్టరే మేడం. వీళ్ళు ఎంత ఎమోషన్ వస్తుందో ఆ లొకేషన్ చూసినా మనకు అదే క్యారెక్టర్ అదే ఎమోషన్ మనకు వస్తుంది. సో అందుకనే మీకు విజువల్ ఇలా రావడానికి కారణం 100% మేము ఒరిజినల్ లొకేషన్ వెళ్ళాం. అంతర్వేది ఇంకా చాలా ఇబ్బంది పెట్టాను. 4ంటికి 5ంటికి లేపేసి తీసుకెళ్ళేవాడిని. 6ంటికి ఫస్ట్ షాట్ పడాలని చెప్పి వీళ్ళందరూ లేచి ఆ మంచులో చేసేవారండి. బికాజ్ నేచర్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యూటీ, సన్ ఈజ్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ లైట్. అదే మేము వాడామండి. ఇందులో 70% లైట్స్ వాడలేదు, అంత ఒరిజినల్ లైటే, సన్ లైటే. ఓన్లీ 30% మాత్రమే లైట్స్ వాడామండి. రాజ్కుమార్ గారు, ఇక్కడ రాజ్కుమార్ గారు కసిరెడ్డి అలవాటు అయిపోయి రాజ్కుమార్ అంటే కొత్తగా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తూ ఉన్నారు అండ్ రాత్రి 10 తర్వాత ఫోన్ కాల్స్తో బిజీ అయిపోతున్నారు. సో డేట్ అవి క్లాషెస్ అవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అసలు? మనం కష్టపడగలుగుతండి పాపం. ప్రతి సినిమాకి కో డైరెక్టర్స్ ఉంటారు. మా సినిమాకి సురేష్ అని కో డైరెక్టర్. ఈ కో డైరెక్టర్ వేరే కో డైరెక్టర్ని అడిగి డేట్లు తెచ్చుకుంటారు. మనకి టైం చెప్తారు, ఆ టైంకి మనం వెళ్ళడమే. అంత కష్టపడేది ఏమి ఉండదండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వైవరాఘవ్ గారు, అన్న మీరు 2024లో సినిమాతో వచ్చారు, నరుడి బ్రతుకు నటన సినిమాతో. తర్వాత అగైన్ మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఎందుకని ఈ గ్యాప్ వచ్చింది? 1 year ఏ సినిమాలు రాలేదు? వై? అంటే మధ్యలో చాలా సినిమాలు చేశాను. సో అవి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దీంట్లో ఉన్నాయి. సో ఈ ఇయర్ ఐ వాజ్ రియలీ బిజీ. నెక్స్ట్ ఇయర్ ఆల్సో హోప్ఫుల్లీ లైక్ టిల్ Feb or March ఐఎమ్ ఆక్యుపైడ్. హోప్ఫుల్లీ ఇంకా మళ్ళీ బిజీ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సుభాష్ గారు సార్
సార్ ఇక్కడ సార్ 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 టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అంటే పెద్ద వంశీ గారు, కృష్ణ వంశీ గారు, ఇది ఓకే. టీజర్లో ఒక డైలాగ్ ఉంది, మణిరత్నం గారికి గౌతమ్ మీనన్ గారికి కూడా అందదు అలాంటి ఒక లవ్ స్టోరీ అని. సో ఏంటి సార్ వాళ్ళ రిఫరెన్సెస్? మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది సార్, అవి ఇక్కడ రివీల్ చేయలేను. మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు సుదర్శన్ గారే చెప్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కసిరెడ్డి సార్ ఇక్కడ కసిరెడ్డి గారు ఇటు సార్. హాయ్ అన్న. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోదావరి అంటే గుర్తొచ్చేది బెట్టింగ్స్ అన్న. అంటే ఈ టీజర్లో కూడా ఒక చీటీలు వేసుకున్న డబ్బులు దాచుకొని బెట్టింగ్స్ ఆడతారు. అలాంటిది మీరు రియల్ లైఫ్లో ఏమైనా చేశారు అక్కడ? ఆబ్వియస్లీ చేస్తాం కదా, గోదావరి అంటే అవన్నీ దాటి వస్తాం. చాలా కూడా పోగొట్టుకున్నాం. ఎంత పోగొట్టారు అది చెప్పకూడదు, సంక్రాంతికి మీరు వస్తే తెలిసిపోద్ది. ఒక సంక్రాంతికి వచ్చారంటే ఎంత పోతుందో తెలిసిపోద్ది. ఓకే అన్న, థ్యాంక్స్. రాజ్ కుమార్ అన్న ఇక్కడ. హాయ్ అన్న. ఐలో చూస్తే కంప్లీట్గా మీ సర్కాస్టిక్, ఇప్పుడు ఏదైతే సుమన్ గారు చెప్పారో గోదావరిలో సర్కాజం గురించి రీసెంట్ టైమ్స్లో మీ దగ్గర నుంచి చూసాం సినిమాల్లో. సో ఈ సినిమాలో మీ వెటకారం ఎంత బాగుంటుంది అండ్ ఎంత అలరించబోతుంది అంటే వాట్ యూ వాంట్ టు సే? చాలా కొత్తగా ఉంటుందండి. అంటే మన గ్యాంగ్లో పెళ్ళి అయిపోయినోడు ఉంటే వాడు నలుగురు కలిసి ఎంత ఎంజాయ్ చేస్తారు, అంత ఎంజాయ్ చేస్తారు. సుభాష్ గారు సార్ సార్ ఎక్కడండి? రైట్ మాది ర్యాలింగేనండి. హాయ్ సార్. ట్రైలర్ వాజ్ సో గుడ్ అండి సార్. ట్రైలర్ వాజ్ సో గుడ్, టీజర్ వాజ్ సో గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక ఏరియల్ షాట్ చూపించారు కదా కోడి పందాలు, అది సార్ సార్ అది ఎంతవరకు ఉండొచ్చు ఆ సీన్? అంటే ఎంత, అది ఏమన్నా జస్ట్ షార్ట్ వర్కా లేకపోతే? మినిమల్ సార్, మినిమల్. ఒక ఊర్లో జాతర కింద స్టార్ట్ చేస్తాం సినిమాలో. సో ఆ జాతర సీక్వెన్స్లో అవి పెట్టాం అనమాట. అంతే, మినిమల్ అంతే సార్. కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ సుమంత్ గారు. హాయ్. సో మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ కాబట్టి రీసెంట్గా అన్ఎక్స్పెక్టెడ్లీ స్పిరిట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. సో యాజ్ ఎ ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఒక ఫ్యాన్గా ప్రభాస్ గారి నుంచి యాక్టింగ్లో ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? లేదు ఏం నేర్చుకున్నాం అనడం కన్నా డెఫినెట్లీ అంత హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి. ప్రభాస్ అన్న అంతా అది డెఫినెట్లీ ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ సినిమాలలోకి వస్తే ఏమో చాలా ఓనింగ్ ఫేస్ అనిపిస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి అడిక్షన్ లేక చాలా అడ్మైర్ చేసేస్తే ఇంకా నేను దానికని అంతకని ఏం చెప్పలేను. ఆల్ ది బెస్ట్ అండి. సుదర్శన్ గారు సార్, సారీ స్పెల్లింగ్ వచ్చిందా ఎప్పటికైనా? లేదండి, నేను దాని మీదే నిలబడి ఉన్నాను. ఇంకా ఏం చెప్పండి ఒకసారి. SWOORY. దాన్ని ఏమంటారు? సారీ, మీరు జెన్యున్గా చెప్పండి. SORRY అంటే సొర్రీ వద్దండి. మామూలుగా వాళ్ళు మనకు నేర్పించేసి వెళ్ళిపోయారు కానీ ఇంగ్లీష్ అని. సారీ, SWOORY. సార్ మీరు ఫ్లోలో సొర్రీ అంటే తొర్రి అని వచ్చేసింది నాకు. బట్ కమింగ్ టు మీ క్యారెక్టర్ ఎంతలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? నాది త్రూ అవుట్ క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లాగా ఉండదు ఇది. ఒకరినొకరు తిట్టుకుంటూ, అంటే బాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి, ఒకరు ఆటో డ్రైవరు, నేను బిర్యానీ అంగడి, కాలేజీలకి బిర్యానీ సప్లై చేసే క్యారెక్టరు, మనోడు కటింగ్ షాపు, చాలా గ్రౌండ్ లెవెల్లో కామెడీ అదిరిపోయిందండి. చాలా బాగా వచ్చింది. రియల్ లైఫ్లో బిర్యానీ వండడం వచ్చండి మీకు? అంటే కరోనా టైంలో యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. ఓన్లీ ఆ కోవిడ్ టైంలో ఇంట్లోనే ఉన్నాం కదా, యూట్యూబ్ చూసి నేర్చుకొని చేసేవాళ్ళం. సుదర్శన్ గారు సార్ ఇక్కడ. బ్రో మీ నుంచి అంటే కామెడీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే సుదర్శన్ గారి స్లాంగ్ కానీ అంటే మాకు వినడానికి చాలా కొత్తగా అనిపించే స్లాంగ్స్లో మీది. ఎందుకంటే నెల్లూరు వాళ్ళు చాలా తక్కువ మంది మాకు తెలుసు ఆ స్లాంగ్ పట్టుకొని అంటే నవ్వించే విధానంలో. బట్ చాలా రేర్గా సెలెక్టెడ్గా సినిమాలు చేస్తున్నారా, లేదంటే అండ్ మీ నుంచి ఆ కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నంత మాకు సెలెక్టెడ్గా ఏం లేదు బ్రో. అంటే మనం అన్ని సినిమాలు చూడం కానీ లాస్ట్ 3-4 నెలల కిష్కిందపురి ఒకటి వచ్చింది, రవితేజ గారితో ఒకటి వచ్చింది, రాజ్తరుణ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా పండక్కి శర్వా గారి సినిమా వస్తున్నాయి. క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు, చిన్న క్యారెక్టర్లు అనేది మన చేతుల్లో ఉండదు. డైరెక్టర్లు, రైటర్లు ఆ చేతుల్లో ఉంటుంది. ఇది మీరు 200% ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతారు బ్రో. అంటే నా క్యారెక్టర్ తగ్గట్టు అదిరిపోతుంది క్యారెక్టర్. మీకు రోహిత్ గారి కాంబినేషన్ సీన్స్ ఎంతవరకు అంటే ఆ టీజర్లోనే మాకు ఒక వైపు తీసుకొచ్చారు. సో ఎలా ఉండబోతుంది మీ ఇద్దరు కాంబినేషన్? నేను నేనుంటే రోహిత్ ఉంటాడు బ్రో ఖచ్చితంగా. సినిమా అంతా నాది రెహమాను, మనోడు జువలు వేస్తుంటాడు. సంతోషానికి బాధకి సంబంధం ఉండదు. వాడి దగ్గర ఉన్నాయి కాల్ చేయాలి అంతే, వేస్తూ ఉంటాడు. నేను ఉన్నప్పుడల్లా ఉంటాడు సినిమాలో.
మీరు సినిమా తర్వాత అతని పేరు ఎవరికి గుర్తుండదు, జువ్వానే పిలుస్తారు అతన్ని. యాక్చువల్గా టీజర్ చూస్తున్నప్పుడు ఆయన పేరు జువ్వతో ఉంటుంది అనేది ఒకటి కనెక్ట్ అయిపోయాం. ఆయన చెప్పిన తర్వాత ఓకే రిలేటెడ్ అని క్లారిటీ వచ్చింది. అండ్ టీజర్ వాజ్ రియల్లీ గుడ్ సార్. అంటే మాకు ఆ ఆంధ్ర అందాలని, ఆ కోనసీమ వాటిని చూపించడం చాలా బాగా అనిపించింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుదర్శన్ గారు ఇక్కడ. హాయ్. సో గోదావరి స్లాంగ్లో నెల్లూరు స్లాంగ్ మిక్స్ చేసి చెప్పేశారా డైలాగ్స్ ఏమన్నా? అంటే అది కాక నాది ముస్లిం క్యారెక్టర్. అప్పుడప్పుడు నేనే డైరెక్టర్ని కన్ఫ్యూజ్ చేసేవాడిని. ఇంతే బ్రో స్లాంగ్లో ఇంతే చెప్పాలని అప్పుడప్పుడు దాటుకోవడానికి మేనేజ్ చేసేవాడిని. కానీ డబ్బింగ్ మాత్రం 10 రోజులు చెప్పాను. సినిమా మొత్తం మామూలుగా 1 రోజు 2 రోజుల్లో చెప్పాల్సింది 10 days చెప్పాను. మనోడు బండకేసి చేపను రుద్దుతారు కదా, అలా రుద్దుతాడు, ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. సో గోదావరి స్లాంగ్ కష్టం అనిపించిందా? అంటే మామూలుగా మాట్లాడే తెలుగులోనే చాలా రోల్ అయిపోతాయి నాకు. అంటే క్లారిటీ ఉండదు. ఫనీని ఫనా అంటుంటాను నేను, అలాగా తెలియకుండా. గోదావరి స్లాంగ్ కొంచెం ఈజీ అయింది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మాట్లాడాను ఒక్కసారి మాట్లాడు. గోదావరి స్లాంగ్ ఒకసారి ఈజీ అయిపోయింది కదా ఒక్కసారి. ఈజీ అయిపోయింది అంటే చేసి అయిపోయి టైం అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసాం కదా. నేను చెప్పి అనవసరంగా ఏదో ఒక డైలాగ్ చెప్పండి. అంటే నెల్లూరు నుంచి వచ్చి గోదావరిలో సెటిల్ అయిపోయినాడు క్యారెక్టర్ మంది. బ్యాక్ స్టోరీలు కొన్ని చెప్పరు కదా. బాహుబలిలో కూడా మీది వస్తాయి, మాది వస్తాయి. సార్ నాకు తెలియదు సార్, మాకి వస్తాయి సార్ నాకు తెలియదు. ఇది చాలా కన్వీనియంట్గా కవర్ చేసేస్తున్నారు మీరు. అంటే సినిమాలో అయితే ప్రాపర్గా మాట్లాడానండి, ఇక్కడ మాట్లాడితే మళ్ళీ కొంచెం అటు ఇటు అయిపోతుంది. సుభాష్ గారు, లైక్ టీజర్ మొత్తం చూసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంది మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి. అండ్ ఇందులో ఒకటే పాటని 2 డిఫరెంట్ వేరియేషన్స్లో మీరు రిలీజ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద రీజన్, బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి అంటే ఏం చెప్తారు? యాజ్ ఇందాక ఆల్రెడీ సుమన్ చెప్పారండి, ఈ టీజర్ కొంచెం ఫ్రెండ్స్ వైబ్లో తీసుకెళ్లాలనేది మా థాట్. సో ఇందులో పాటలో ఉన్న ట్యూనే అది. సో మా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఆయన మాతో ట్రావెల్ అవుతున్నారండి. ఇట్స్ బీన్ 12-13 years జర్నీ. సో నా మనసులో ఏముందో ఆయనకు అర్థమవుతుంది. సో ఆయన అంత బాగా ఇస్తారనమాట. సూపర్. అండ్ రోహిత్ గారు, చెప్పండి. మీ క్యారెక్టర్లో ఎక్కువ మేము చూసింది జువ్వలు ఎగరేయడమే. సో చాలామంది ఊర్లో ఒక కాంపిటీషన్ కూడా ఉంటుంది అనమాట జువ్వలతోటి. న్యూ ఇయర్ రోజున ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ ఉంటారు. మీకు ముందు నుంచి ఆ జువ్వలు వేయడం అదంతా మీ క్యారెక్టర్ వైజ్గా మీకు ఇష్టమేనా? అలాగా జువ్వలతో ఆడుతూ ఉండారా? ఎందుకంటే మీరు 13 years ఫ్రెండ్షిప్ అన్నారు కదా. సో ఊర్లోనే 15 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అండి. పాయింట్ ఏంటంటే నాకు జువ్వలేయడం రాదండి. ఫస్ట్ టైం జువ్వ వేసింది కూడా కసిరెడ్డి గారు నేర్పించారు. ఆ ఫస్ట్ జువ్వ వేసింది నేను అరగంట చూసి ఏడిచాను. బేసిక్గా మనకు వచ్చు, వాళ్ళకి రాదు. అంటే భయపడి వారు ఎలా అంటించాలి, ఎలా వదలాలి అనేది తెలియక. లేదంటే క్లియర్గా మాట్లాడారు. కాదండి, మీరు ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా తీసుకున్నారా ట్యుటోరియల్కి ఇవన్నీ నేర్పించడానికి? లేదండి. గోదావరికి అది ఉండదు, ఏదన్నా నేర్పించేస్తాం. నేర్చుకునే వాళ్ళు ఉండాలి కానీ ఇంట్రెస్ట్. కానీ నేను లైఫ్లో ఫస్ట్ టైం అందులో ఒక షాట్ ఉంది కదా, చైతోని వదిలేస్తా, అది నేర్చుకునేటప్పుడు ఒకసారి నువ్వు కాన్ఫిడెంట్గా అయ్యి నేను చూపిస్తా అన్నాడు. నాకు అది భయం అవుతుంది, చాలా పెద్ద ఉంది, ఎప్పుడు అట్లా చేతిలో కాల్చలే. తీసుకున్నా, నువ్వు పెట్టు, అది ఫోర్స్ ఇట్లా రాగానే ఇట్లా వదిలే అన్నాడు. అది జువ్వ చాలా మంది తెలియదు వేయడం, బట్ అది మనమేం ఫోర్స్ఫుల్గా ఇసురక్కలు చేతిలో ఆటోమేటిక్గా మీరు ఎలా వదిలితే వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ గోదావరిలో ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఇసురుకుంటారు. అది చాలా గట్టిగా క్రాస్గా వేస్తారు. నైట్ 11 తర్వాత ఎవరికాలు పడుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళతో కలిసి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. కాదండి డైరెక్టర్ గారు, నాకు ఒక్కదానికి కలర్ ప్యాలెట్ పంపించారా? వీళ్ళందరికి కూడా పంపించారా? అయితే ఒక్కరు కూడా పాటించలేదు. నేను ఒక్కదానే బ్లూ కలర్ డ్రెస్ వేసుకొచ్చాను. వెరీ వెరీ బ్యాడ్. చెప్పిన ఆయనే పాటించలేదండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో గోదావరి గట్టి పైన జస్ట్ టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. టీజర్కే మనం క్రేజీగా ఎంజాయ్ చేసాము. అండ్ సూన్ మళ్ళీ ట్రైలర్ అండ్ పాటలు వినబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రేమతోనే చాలా థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ, అందరూ ప్రేమతో వచ్చినందుకు, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, అందరికీ థ్యాంక్ యూ.